ఓకే. చరణ్ గారు మీరు ప్రారంభించండి. ఆ, ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సులో భాగంగా విశిష్ట విమర్శ గ్రంథాల్లో 27వ సంచికిది. ఇంతవరకు జరిగినటువంటి ప్రసంగాలు 235. దీంతో పాటు ఈరోజు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీరం సుందర్రావు గారు శ్రీధర్ గారు రచన తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అనేటువంటి గ్రంథం మీద ప్రసంగించడానికి విచ్చేశారు. వారికి స్వాగతం. నమస్కారం సార్. బీరం సుందర్రావు గారు, ఆయన పరిచయం గనక చూస్తే చాలా సుదీర్ఘంగా ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనకు అర్థమవుతుంది. అయితే సంక్షిప్తంగా వారి పరిచయం. బీరం సుందర్రావు గారు 1956 జూన్ 13వ తేదీన అద్దంకిలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య గారు, పున్నమ్మ గారు. సుందర్రావు గారు తెలుగు అధ్యాపకుడిగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఎక్కువగా రచనల్లో కవిత్వం ఎక్కువగా ఉంది. ఆయన రాసినటువంటి కవిత సంపుటాలు తొలి రేఖలు, చైతన్యం నా చిరునామా, రెప్పలు రాల్చిన స్వప్నాలు, రేపటి ముఖ చిత్రం, భూమి తడవని వర్షం, తర్వాత అద్దంకి చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం వారికి గురజాడ మోనోగ్రాఫ్, తర్వాత ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య గ్రంథానికి రచయితకు కూడా పనిచేశారు. అలాగే ఆయన డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి జీవితము సాహిత్యం అనే అంశం మీద పరిశోధన చేశారు. అయితే ఆయన పొందినటువంటి పురస్కారాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి రంజనీ కుందుర్తి పురస్కారం, జాషువా పురస్కారం, అధికార భాష పురస్కారం, నాగభైరవ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకుడు పురస్కారం కూడా పొంది ఉన్నారు. అయితే వారు ఈరోజు ఈ తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అనే అంశంపై ప్రసంగిస్తారు. నమస్తే సార్, మీరు ప్రారంభించవచ్చు. సార్ వినపడుతుందండి? వినపడుతుంది సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అభ్యుదయ రచయితల సంఘం సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి అభ్యుదయ సాహిత్యోపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు అంటే ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం జూమ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు డాక్టర్ జిఎస్ చలం గారికి, వారు మన అరసానికి కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మంచి సాహితీవేత్త, విమర్శకులు. అలాగే ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఆనంద్ గారికి, అలాగే వీరికి సహకరిస్తున్నటువంటి ప్రఖ్యాత విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మా అన్నగారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అలాగే అరసంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు డాక్టర్ అయాచితం శ్రీధర్ గారి విశిష్ట పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అంశం మీద నన్ను ప్రసంగించమని కోరినటువంటి ఆత్మీయ మిత్రులు శ్రీ ఆనంద్ గారికి ముందుగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ గారు దాదాపు 1.5 ఏడాది క్రితం నాకు హైదరాబాదులో పరిచయం అయ్యి, అంటే కొలకులూరి ఎనాక్ గారి జన్మదినోత్సవ సభలో పరిచయం అయినప్పుడు మాటల్లో మీరు ఏ విషయం మీద పరిశోధన చేశారని నేను అడిగితే, వారు మన తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అనేటువంటి అంశం మీద పరిశోధన చేశారన్నప్పుడు, సార్ ఆ పుస్తకం నాకు చదవాలనిపించింది, తప్పనిసరిగా పంపించండి అని చెప్తే వెంటనే వారు దాన్ని నాకు పంపించడం, నేను దాన్ని క్షుణ్ణంగా చదివి వారికి ఒక విపులంగా లేఖ కూడా రాయడం జరిగింది, వారి కృషిని అభినందిస్తూ. ఈ పరిశోధనకి విలక్షణమైనటువంటి అంశాన్ని పరిశోధనకు ఎన్నుకున్నందుకు
ఎన్నుకున్నటువంటి అంశాన్ని సలక్షణంగా, సప్రమాణంగా, సమన్వయాత్మకంగా, శాస్త్రీయ అవగాహనతోటి పరిశోధన చేసి కృతకృత్యులైనందుకు, పరిశోధన గ్రంథాన్ని ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ శ్రీధర్ గారిని అరసం పక్షాన, మనందరి పక్షాన, ఈ జూమ్లో పాల్గొంటున్నటువంటి సాహితీ ప్రియంభావుకులైనటువంటి శ్రోతలందరి పక్షాన ముందుగా అభినందనలు చేస్తూ ఉన్నాను. ఆనంద్ గారు ఈ పుస్తకం గురించి మాట్లాడమని అడిగినప్పుడు నా దగ్గర పుస్తకం లేదు, ఎందుకంటే ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. మరి ఎలాగా పుస్తకం గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు వెంటనే శ్రీధర్ గారికి ఫోన్ చేశాను. సార్ ఇది పరిస్థితి అంటే వారు ఎంతో సంతోషించి, సరే వెంటనే వారు నా దగ్గర PDF కాపీ అయితే లేదు కానండి, నేను ఈ సమాచారాన్ని మీకు వాట్సాప్ ద్వారా నేను పంపించగలను, ఇంపార్టెంట్ సమాచారం అని వారు చెప్పటం, ఎంతో శ్రమ తీసుకొని వారు తమ పరిశోధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నిటి కూడా నాకు వాట్సాప్లో పంపి నా పని చాలా తేలిక చేశారు. అందుకు వారి సహృదయతకి, సహకరించినటువంటి వారి మంచి మనసుకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ గారు సమాజాభ్యుదయాన్ని కాంక్షించేటువంటి ఉత్తమ సాహితీవేత్త, శిష్య వాత్సల్య సంపన్నులైనటువంటి ఉత్తమ అధ్యాపకులు. వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా వారు పదవీ బాధ్యతలు నిర్వహించి మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. అంతేకాదు రుజువర్తనకు మారుపేరు డాక్టర్ శ్రీధర్ గారు. అలాగే నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం శ్రీధర్ గారు. ఇంకా చెప్పాలంటే పనిలో మంచి సిన్సియారిటీ, ప్రవర్తనలో సింప్లిసిటీ మూర్తిభవించినటువంటి డాక్టర్ అయాచితం శ్రీధర్ గారు ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనందరికీ తెలుసు, చాలా పెద్ద ఆయన, గొప్ప ప్రొఫెసర్ గారు. వారు మంచి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారి యొక్క పర్యవేక్షణలో వారు కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి PhD డిగ్రీ కోసం సమర్పించినటువంటి పరిశోధన గ్రంథమే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నటువంటి తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అనేటువంటి ఈ పరిశోధన గ్రంథం. ఈ పరిశోధన గ్రంథాన్ని కనుక మనం పరిశీలించే పని అయితే శ్రీధర్ గారు దీన్ని 2006 సంవత్సరంలో ప్రచురించారు. ఈ గ్రంథాన్ని వారు ప్రధానంగా ఒక 5 అధ్యాయాలుగా విభజించారు. అంటే విషయ ప్రాధాన్యతను బట్టి వారు ఆ విధంగా విపులీకరించడం జరిగింది, విశ్లేషించడం జరిగింది. మొదటి అధ్యాయం అంటే సాహిత్యంపై ఆంక్షలు ఏ విధంగా కొనసాగినాయి అనే దాన్ని పూర్వపరాలు మొదటి అధ్యాయంలో చర్చించారు. అట్లాగే రెండవ అధ్యాయంలో సాహిత్యంపై ఆంక్షలు, బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు విధించింది అనేటువంటి విషయం మీద దాన్ని విపులంగా చర్చించారు. మూడవ అధ్యాయం వచ్చేటప్పటికి సాహిత్యంపై ఆంక్షలు, నిజాం ప్రభుత్వం ఏ విధంగా కవుల్ని, రచయితల్ని ఇబ్బంది పెట్టిందనే విషయాన్ని చర్చించారు. నాలుగవ అధ్యాయంలో సాహిత్యంపై ఆంక్షలు, భారత ప్రభుత్వం, అదేవిధంగా సాహిత్యంపై ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ 4 అధ్యాయాలతో పాటుగా 5వ అధ్యాయంలో నిషేధ సాహిత్యం, సాంస్కృతిక విలువల స్వభావం అనేటువంటి ఒక మంచి విలువైనటువంటి అధ్యాయంలో వారు ఈ నిషేధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు చాలా చక్కగా ఆ సాంస్కృతిక విలువలు, అదేవిధంగా సాహిత్య విలువల గురించి కూడా వారు ఆ 5వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ప్రథమ అధ్యాయానికి కనుక మనం వచ్చే పని అయితే సాహిత్యంపై ఆంక్షలు అనేటువంటి అధ్యాయం ప్రారంభంలోనే శ్రీధర్ గారు చాలా విలువైనటువంటి కొన్ని వాక్యాలు రాశారు. వనజభవుడు కోపమున అనేటువంటి ఒక పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి పద్యాన్ని వారు ఉదాహరణగా తీసుకొని, అనాదిగా అధికారమే పునాదిగా నిర్మితమైనటువంటి ఆంక్షల వాణికి, ఆ కట్టడిని నిట్ట నిలువుగా చీల్చుకొని వచ్చినటువంటి స్వేచ్ఛా వాణికి చరిత్ర చెప్పినటువంటి ముగింపు లక్ష్మణ కవి ముందే ఊహించి చెప్పడం కవుల యొక్క క్రాంతదర్శులు అని చెప్పడానికి నిదర్శనం అని చాలా గొప్ప వాక్యాన్ని వారు చెప్పారు. అంటే ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నటువంటి మన ఏనుగు లక్ష్మణ కవి గారు ఒక రాజశాసనం ఏ విధంగా కవుల యొక్క స్వేచ్ఛని నియంత్రిస్తుందనే దానికి పరోక్షంగా చాలా చక్కగా నర్మగర్భంగా పద్యంలో చెప్పడం జరిగింది. దాన్ని వారు ఉదాహరించారు. అనాదిగా మనం గనక చూసే పని అయితే అనాథకు ఆగర్భ శ్రీమంతుడికి అనంత సంగ్రామం జరుగుతూనే ఉంది అని మనకి డాక్టర్ దాశరథి గారు ఒక చోట చెప్తారు.
ఆ పంక్తుల్ని వారు ఉదాహరిస్తూ శ్రీధర్ గారు ఈ సంగ్రామం సాహిత్యంలోనూ ప్రతిఫలిస్తూ ఉంది అని దాన్ని కోట్ చేశారు. అంటే ఆగర్భ శ్రీమంతుడికి అనాదికి మధ్య జరుగుతున్నటువంటి సంగ్రామం అనేటువంటిది కేవలం అది భౌతికమైనటువంటిది, రాజకీయమైనటువంటిది, సామాజికమైనటువంటిదే కాదు, అది సాహిత్యంలోనూ ప్రతిఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని చక్కగా వారు దానికి ప్రస్తావనగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అది కనుక మనం గమనించే పనైతే ఆ ఫలితంగానే మనం చూసే పనైతే సాహిత్యం అనేది రెండుగా చీలిపోయింది. ఒకటి పాలకవర్గ సాహిత్యం, రెండు ప్రజా సాహిత్యం అనేటువంటి రెండు దారులుగా చీలిపోయిందని మనం గమనించవచ్చు. బడిత ఉన్నవాడిదే బర్రె అనేటువంటి సామెత మనందరికీ తెలుసు. మరి పాలకులదే పై చేయి ఎప్పుడు చూసినా కూడా మన చరిత్రలో పరిశీలిస్తే పాలకులదే పై చేయి. ప్రజా సాహిత్యం ప్రచారంలో లేకుండా ఆంక్షలు విధించడం అనేది ఈ రోజు వచ్చింది కాదు, వెనకటి రోజుల నుంచి రాచరికం కాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటిది. కాబట్టి పాలక వర్గాలు కానీ లేదా ప్రభుత్వాలు కానీ సాహిత్యాన్ని ఎందుకు నిషేధిస్తాయి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించే పని అయితే ఇది కేవలం సాహిత్య సంబంధమైనటువంటి విషయం మాత్రమే కాదు. రాజకీయాలు, సమాజం, మతం, కులం, అధికారం, అభద్రత వగైరాలతో ముడిపడినటువంటి విషయమని శ్రీధర్ గారు ఒక మంచి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సాహిత్యం ఏం చేస్తుంది? సమాజానికి ప్రశ్నించడం నేర్పుతుంది. మనందరికీ తెలుసు అది. సాహిత్యం ఏం చేస్తుంది? చైతన్యాన్ని కలిగిస్తుంది ప్రజలకి. అలాగే మార్పు వైపు నడవమని చెప్తుంది సాహిత్యం. పుస్తకం అంటే కేవలం కాగితాలు కాదు, కుప్పలు పోసినటువంటి అక్షరాలు కూడా కాదు. అవి మేధావుల యొక్క ఆలోచనలకి, ఆశయాలకి ప్రతీకలు పుస్తకాలంటే. పోరాట యోధులు, అభ్యుదయవాదుల యొక్క కార్యాచరణకు పతాకలు పుస్తకాలంటే. చరిత్రను కనుక కొంచెం లోతుకి వెళ్ళి మనం పరిశీలించి చూసే పని అయితే వివిధ దేశాల్లో పుస్తకాలు తీసుకువచ్చినటువంటి మార్పు, అలాగే ఆ పుస్తకాల ద్వారా వచ్చినటువంటి ప్రజా చైతన్యం భవిష్యత్ తరాలకు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో మనం చరిత్రను పరిశీలిస్తే మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆయా దేశాల్లో వచ్చినటువంటి తిరుగుబాట్లు కానీ, విప్లవాలు కానీ, ఉద్యమాలు కానీ విజయవంతం కావడానికి ప్రజల పక్షాన నిలబడి రచనలు చేసినటువంటి రచయితలు, అదేవిధంగా వారికి సహకరించినటువంటి కళాకారులు యొక్క పాత్రను మాత్రం తప్పనిసరిగా మనం పరిగణలోకి తీసుకోవాలంటారు డాక్టర్ శ్రీధర్ గారు. ఫ్రాన్స్ విప్లవంలో డాంటే, రూసో, అదేవిధంగా రష్యా విప్లవం కాలంలో టాలస్టాయి, మ్యాగ్జిమ్ గోర్కీ, లెనిన్ రచనలు, ప్రసంగాలు, చైనా విప్లవానికి వచ్చేటప్పటికి మావో రచనలు, ఆయన ప్రసంగాలు, అలాగే చే గువేరా, అలాగే నెల్సన్ మండేలా, అలాగే మన భారతదేశానికి వచ్చేటప్పటికే స్వాతంత్రోద్యమ కాలంలో తొలితరం కవులు రాసినటువంటి రచనల మీద వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఆంక్షలు, అదేవిధంగా బకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతం ఒక ఉద్యమంగా మారడం, మన తెలుగులో గరిమెళ్ల సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి ఒక గొప్ప గీతం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి అనేటువంటి నవల, అలాగే దామరాజు పొండరీకాక్షుడు అనేటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు, గొప్ప దేశభక్తుడు ఉన్నాడు. ఆయన రచించినటువంటి రచనలన్నీ దాదాపుగా ఆంక్షలకు గురైనవి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో. అలాగే కొంచెం ప్రాచీన కావ్యాల దగ్గరికి వెళ్ళే పనైతే అహల్య సంక్రందనం, రాధికా సాంత్వనం, అదేవిధంగా సినిమాలకు వచ్చామంటే రైతు బిడ్డ, మాల పిల్ల, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిషేధానికి, ఆంక్షలకి గురైనటువంటివే. ఇలా నిషేధించడానికి కారణాలు ఏమిటి అని కనుక మనం కొంచెం పరిశీలించే పని అయితే పాలకుల యొక్క దుర్నీతిని బయట పెట్టేటువంటి రచనలు, అధికారాన్ని ప్రశ్నించేటువంటి రచనలు, రాజకీయ విమర్శ, సిద్ధాంత నిబద్ధతతో కూడినటువంటి రచనలు, ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచించేటువంటి విప్లవ రచనలు, ప్రజల మౌలిక ఆలోచనల్లో మార్పు తెచ్చేటువంటి రచనలు, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి రచనలు, సమాజంలో కుల, మత, వర్గ విభేదాలను రెచ్చగొట్టి అశాంతిని కలిగించేటువంటి రచనలు, ఉద్యమాలకు మద్దతునిచ్చేటువంటి రచనలు, సాంప్రదాయ వ్యతిరేక భావాల్ని ప్రేరేపించేటువంటి రచనలు, ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేసేటువంటి రచనలు,
ఇంకా చెప్పాలంటే సెక్స్, హింస, దోపిడీ ఇలాంటి వాటన్నిటిని కూడా రెచ్చగొట్టే రచనలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క దైనందిన కార్యక్రమాలకి భంగం కలిగించేటువంటి రచనలు కాబట్టి ఈ రచనలు చదివితే ప్రజలు తప్పుదోవ పడతారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు చేసేవాళ్ళుగా మారతారని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆ రచనల్ని ఆంక్షలు విధించడం లేదా నిషేధించడం జరిగింది. ఇక్కడ శ్రీధర్ గారు ఒక గొప్ప మాట అన్నారు. ఈ ఆంక్షలను విధించడానికి కారణం ఏమిటి అంటే, ఈ పుస్తకాలు చదవకుండా, పాఠకులు చదవకుండా లేదా ప్రజలు చదవకుండా ఎందుకు వాటిని నిషేధిస్తున్నారంటే వారు చెప్తారు, ప్రభుత్వాలు పుస్తకాలనైతే నిషేధించగలవు కానీ ప్రజల ఆలోచనలను, రచయితల భావాలను నిషేధించలేవు. పుస్తకాలను తగలబెట్టవచ్చు కానీ ఆలోచనలను తగలబెట్టలేవు. మనుస్మృతిని చాలాసార్లు దగ్ధం చేశారు కానీ సనాతన సంస్కృతి నుండి, ఆ భావాల నుండి హిందువుల్ని దూరం చేయలేకపోయారు. కాబట్టి ప్రభుత్వాలు, నాయకులు, అధికార వర్గాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక కారణం చూపి పుస్తకాల్ని నిషేధిస్తూ ఉంటారు లేదా ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అలా నిషేధానికి గురైనటువంటి పుస్తకాలు, పత్రికలు, అదేవిధంగా కళా ప్రదర్శనలు వగైరా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ చర్యలకు గురైపోయి వాటి యొక్క స్వరూపాన్ని వాళ్ళ చదవడానికి కూడా దొరకనటువంటి స్థితిలో కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆవేదన కూడా శ్రీధర్ గారు తమ పరిశోధనలో వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇలాంటి రచనల యొక్క పూర్వాపరాల గురించి, ఆ రచయితలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి, కష్టాల గురించి శ్రీధర్ గారు తమ పరిశోధన గ్రంథంలో సమగ్రంగా చర్చించడం జరిగింది. శ్రీధర్ గారు ఇక్కడ ఏమంటున్నారో చూడండి. ఆయుధం కంటే అక్షరం గొప్పది, అక్షరం కంటే ఆశయం గొప్పది. రాష్ట్రాలు అక్షరం గొప్పది, శాస్త్రాలు, చట్టాలు, మెటల్ డిటెక్టర్లకు ఆయుధాలు దొరుకుతాయి కానీ ఆశయాలు దొరకవు. చాలా గొప్ప మాట. శాస్త్రాలు, చట్టాల మెటల్ డిటెక్టర్లకు ఆయుధాలు దొరుకుతాయి కానీ ఆశయాలు దొరకవు. ఆశయాలను అక్షరాలు శాశ్వతం చేస్తాయి, సార్వజనీనం చేస్తాయి. అందుకే నాడు నేడు అక్షరాలపై ఆంక్షల నిషేధాల యొక్క మొబ్బులు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట అవి నివురు కప్పిన నిప్పులా ఉనికిలో ఉంటూనే ఉన్నాయి అనేటువంటి వాక్యాలతోటి తమ పరిశోధనని ప్రారంభించారు. దానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ శ్రీధర్ గారు. మనం అవునన్నా కాదన్నా ఇక్కడ ఒక నిజాన్ని మనం ఒప్పుకోవాలి. అనాది నుండి కనుక మనం చూసే పని అయితే అధికారానిదే పైచేయిగా ఉంటుంది. రాజధర్మం, రాజనీతి, రాజదండం, అదేవిధంగా దండన, ఇలా పేర్లు ఏవైనా కావచ్చు కానీ ఆచరణలో అవి వాటి యొక్క స్వరూపం, స్వభావం ఒక్కటే. వీటి యొక్క క్రూర స్వభావాన్ని, ఈ అణిచివేత ధోరణిని ప్రజల పక్షాన కవులు, రచయితలు, కళాకారులు అనాదిగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రశ్నించడం అంటే ఇది కవుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఒక కవి కానీ, ఒక రచయిత కానీ, ఒక జర్నలిస్ట్ కానీ వాళ్ళ యొక్క మౌలిక లక్షణం ఏమిటంటే ప్రశ్నించడమే. ప్రశ్నే చైతన్యానికి, మార్పుకి చిరునామాగా మనం అనాదిగా భావిస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో చార్వాకులు, అలాగే మధ్యయుగంలో వేమన, ఆధునికంగా చూసే పనైతే కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు, చలం, అలాగే జాషువా, ఇలాంటి కవులందరూ కూడా వ్యవస్థని ప్రశ్నించినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. అలాగే కొంచెం గతంలోకి వెళ్ళి కనుక పరిశీలించే పని అయితే మహాభారతం, భాగవతం, రామాయణాది పురాణాలు, ఉపనిషత్తులు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సాహిత్యంగా మనల్ని భ్రమింపజేశాయి. కానీ స్వభావరీత్యవి రాచరికాన్ని, దండనీతిని, అదేవిధంగా క్రూర దండనను, వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడే రచనలు, అవన్నీ కూడా పాలక వర్గ విధేయ రచనలు అని చెప్తారు శ్రీధర్ గారు. అంతేకాదు అనంతర కాలంలో వచ్చినటువంటి ప్రబంధాలు కానీ, ఆ ప్రబంధాల్లో ఉన్నటువంటి వీర శృంగార రసాల యొక్క మేళవింపు కానీ, ఇవన్నీ కూడా పాలక వర్గాల ప్రైవేటు సాహిత్య భాండాగారాలని కూడా శ్రీధర్ గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రసాలు రాజులకే పరిమితం, ఎందుకంటే సామాన్యుడికి ఇవి చేరలేదన్నమాట. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించే పని అయితే, కాలం ఏదైనా సరే
సామాన్యులు సృష్టించినటువంటి సాహిత్యం రాజాస్థానాలకు చేరలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే సామాన్యుడు సృష్టించినటువంటి సాహిత్యం ఏది కూడా రాజాస్థానాలకు చేరలేదు. బ్రాహ్మణేతర సాహిత్యాన్ని, బ్రాహ్మణ వ్యతిరేక సాహిత్యాన్ని, లేకపోతే మత వ్యతిరేక సాహిత్యాన్ని ఒక వర్గం లేదా ఒక వర్ణం వారు వాళ్ళ యొక్క సిఫార్సు తోటి ప్రభుత్వాలు అంగీకరించలేదు. అంటే బ్రాహ్మణ వ్యతిరేక సాహిత్యం కానీ లేదా మత వ్యతిరేక సాహిత్యాన్ని కనుక మనం పరిశీలించే ఒక వర్గం వాళ్ళు లేదా ఒక వర్ణం వారు సిఫార్సు చేస్తారు, ఈ పుస్తకాలు వీళ్ళు చదవడానికి లేదు అని. ఆ సిఫార్సుని ప్రభుత్వాలు అంగీకరించి వెంటనే వాటి మీద వాళ్ళు ఆ శాసనాలు జారీ చేసి వాటి ఆ రోజుల్లోనే ఆంక్షలు విధించడం జరిగిందనమాట. ఈ విధంగా పాలక వర్గాల యొక్క ఆమోద ముద్రతోటి రాచరిక వ్యతిరేక సాహిత్యాన్ని అనాది నుంచి అణగదొక్కుతూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రాచీన కాలంలో చట్టబద్ధమైనటువంటి ఆంక్షలు అయితే లేవు, కానీ శాస్త్రబద్ధమైనటువంటి ఆంక్షలు ఉన్నాయంటారు ఇక్కడ శ్రీధర్ గారు. చట్టబద్ధమైనటువంటి ఆంక్షలకి శాస్త్రబద్ధమైనటువంటి ఆంక్షలకి చాలా తేడా ఉంది. చట్టబద్ధమైన ఆంక్షలు అంటే ఆ రోజుల్లో రాజు మాటే చట్టం కాబట్టి ప్రత్యేకంగా చట్టం అంటూ ఏమీ లేదు. శాస్త్రబద్ధమైనటువంటి ఆంక్షలు అంటే అనాదిగా మనం సాంప్రదాయబద్ధంగా లేకపోతే మనం సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మన సమాజం మనం అనుస్యూతంగా వస్తున్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని శాస్త్రం అనుకుంటూ ఉంటాం అనమాట. ఉదాహరణకి మనం ఇప్పటికీ కూడా మన పల్లెటూళ్ళు అంటుంటారు, శాస్త్రం ఒప్పుకోదు అంటారు. అంటే ప్రతిదానికి కూడా ఒక శాస్త్రం అనే దాన్ని, అంటే 10 మంది ఆమోదించినటువంటి ఏదైతే ప్రామాణికమైనటువంటి మాట ఉంటుందో దాన్ని వాళ్ళు శాస్త్రంగా చెప్పి శాస్త్రం ఒప్పుకోదని చెప్పి ఆ శాస్త్ర ప్రకారం ఇదిగో ఇది పనికిరాదు, ఇది చదవడానికి లేదు, ఇది రాయడానికి లేదని వాళ్ళు ఆంక్షలు విధించినటువంటి సమాజం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెబుతూ నిమ్న వర్గాల ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయడమే ఆనాటి శాస్త్రం అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా శ్రీధర్ గారు వ్యక్తం చేయడం జరిగిందనమాట. నిమ్న వర్గాల ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయడమే ఆనాటి శాస్త్రం అంటే అర్థం ఏమిటి? వాళ్ళ యొక్క హక్కుల్నే కాదు, వాళ్ళు సృష్టించినటువంటి సాహిత్యాన్ని కూడా వారు ఆంక్షలు విధించి ప్రజల్లోకి రాకుండా చేశారు అనేది మనం గమనించాలన్నమాట. ఉదాహరణ కనుక మనం చూసే పని అయితే దేవాలయాల్లోకి ప్రవేశం, అంటే శాస్త్రం కనుక పరిగణలోకి తీసుకుంటే, శాస్త్రం ఒప్పుకోదనే దానికి పరిగణలోకి తీసుకుంటే దేవాలయాల్లో ప్రవేశం నిషేధించడం కానీ, సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడకూడదు, శూద్రులు అనేటువంటి వాళ్ళు సంస్కృతం మాట్లాడకూడదు అనేటువంటి విషయంలో నిషేధం కానీ, వీధుల్లో శూద్రులు ఉమ్మి కూడా వేయకూడదనేటువంటి నిషేధం, అదేవిధంగా అంటరానితనం, అస్పృశ్యత ఇలాంటివన్నీ కూడా శాస్త్ర వ్యతిరేకమైనటువంటి నిషేధాలుగా మనం అక్కడ గమనించాలి. ఇవి ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రూర శాసనాలుగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి నిషేధాలు ఆ రోజుల్లో. ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేటువంటి నిషేధాలు ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఏదైనా సరే. శ్రీధర్ గారు తమ పరిశోధనలో దాదాపుగా 130 నిషేధ గ్రంథాల యొక్క పూర్వాపరాలను చాలా సమగ్రంగా చర్చించడం జరిగింది. అంతేకాదు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు కానీ, అలాగే నిషేధానికి గురైనటువంటి కరపత్రాలు, పార్టీల సాహిత్యం, ఇంకా ఇతర సమాచారాన్ని కూడా చాలా సమగ్రంగా ఈ పరిశోధన గ్రంథంలో డాక్టర్ శ్రీధర్ గారు విపులీకరించడం జరిగిందనమాట. ఈ నిషేధ సాహిత్యానికి సంబంధించినటువంటి సమాచార సేకరణకు డాక్టర్ శ్రీధర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ ఆర్కీవ్స్ రికార్డులన్నిటిని కూడా సమగ్రంగా వారు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుల్ని, నిషేధానికి గురైనటువంటి రచయితల యొక్క కేసుల్ని వాదించడానికి ఎవరైతే న్యాయవాదులు పనిచేశారో అలాంటి న్యాయవాదులను కూడా వారు సమాచారం కోసం కలిశారు. అదేవిధంగా పుస్తక ప్రచురణకర్తలను కూడా వారు కలిశారు. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ల యజమానులు కలిశారు, పుస్తకాల షాపుల వాళ్ళని కలిశారు. అంతేకాకుండా పత్రికలను ఆ కాలంలో వచ్చినటువంటి పత్రికల్ని పరిశీలించారు. ఈ సమాచారం మొత్తాన్ని కూడా వారు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే విషయ ప్రాధాన్యతను బట్టి వారు కాలానుగుణంగా చక్కగా దీంట్లో అధ్యాయాల వారీగా విశ్లేషించడం జరిగింది. ఇక బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో, అంటే 1905 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి వందే మాతరం ఉద్యమం నుండే ఈ నిషేధాల పర్వం ప్రారంభమైందని మనం గమనించవచ్చు అనమాట. 1910లో వచ్చినటువంటి ఇండియన్ ప్రెస్ యాక్ట్ అనేటువంటి దాని ప్రకారం మన దేశంలో వెలువడేటువంటి పత్రికలు, అదేవిధంగా ఆంగ్లేయుల యొక్క క్రూర పరిపాలనని వ్యతిరేకించినటువంటి పత్రికలు,
అదేవిధంగా ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రచనలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నిషేధానికి లేదా ఆంక్షలకి గురైనటువంటివన్నీ. అదేవిధంగా మన దేశంలో చూసే పనైతే తొట్టతొలిగా నిషేధానికి గురైనటువంటి తొలి తెలుగు రచన స్వరాజ్య అనేటువంటి పత్రికలో వచ్చినటువంటి సంపాదకం. ఇది రికార్డు పరంగా ఉంది అనేటువంటి విషయాన్ని శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు వాళ్ళలో జైలు పాలైనటువంటి మొట్టమొదటి తొలి తెలుగు రచయిత గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేక మంది తెలుగు కవుల్ని కూడా నిర్బంధించింది, ఆంక్షలు విధించింది, ఇబ్బందులకు గురి చేసింది. వీటన్నిటిని కూడా మనం చూసామైతే గురజాడ రాఘవ శర్మ గారి జాతీయ గీతాలు అనేటువంటి పుస్తకాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆ రోజుల్లో ఎన్ని గేయాలు, ఎన్ని పాటలు బ్రిటిష్ వాళ్ళ యొక్క క్రూర శాస్త్రాలకి, ఆంక్షలకి గురయ్యాయో మనం గమనించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ స్వాతంత్రోద్యమ కాలంలో ఈ రచయితల యొక్క రచనల్ని, అదేవిధంగా వాళ్ళు రాసినటువంటి గీతాల్ని నిషేధించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అంతటితో కాకుండా ఆ రోజుల్లో కొన్ని కళారూపాలను కూడా, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శించేటువంటి కళారూపాలను కూడా నిషేధించడం జరిగిందనమాట. ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క హయాము నుండి మాత్రమే అమల్లోకి వచ్చినటువంటి దుర్మార్గకరమైనటువంటి శాసనం కానీ చట్టం కానీ కాదు. ఇది రాచరిక వ్యవస్థలో వేదకాలం నుండి ఆధునిక యుగం దాకా కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల యొక్క మినహా శూద్రులు, నిమ్న వర్ణాల జాతుల వారందరినీ కూడా విద్యకు, దైవ దర్శనానికి, దైవ భాషకి, వీటన్నిటికీ దూరం చేసేటువంటి దుర్మార్గ వ్యవస్థ ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని. అంటే దీనికి పునాది ఎక్కడ ఉందంటే వెనక్కి వెళ్ళి చూస్తే ఇదిగో ఇక్కడి నుంచి ఉందని శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. అంటే రాచరిక వ్యవస్థకు వెళ్లే పని అయితే వేదకాలం నుంచి కూడా ఆధునిక యుగం దాకా చూసే పని అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ కులాల్ని మినహాయిస్తే శూద్రులు, నిమ్న వర్ణాలు ఇలాంటి జాతుల వారందరినీ కూడా విద్యకి, దైవ దర్శనానికి, దైవ భాష కంటే సంస్కృతానికి, వీటన్నిటికీ దూరం చేసేటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థ ఒకటి ఉంది. అదిగో అక్కడి నుంచి వచ్చినటువంటి పిలకలు ఇవన్నీ కూడా శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. శూద్రులు సృష్టించినటువంటి సాహిత్యాన్ని అణిచివేయటం అనే కాదు, అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మనం చూసే పని అయితే వేమన పద్యాలు ఎందుకు నిషేధానికి గురయ్యో మనం గమనించవచ్చు అన్నమాట. సనాతన ఛాందస భావాల మీద వేమన తిరుగుబాటు చేశాడు. దేవుడు, కులం, మతం వగైరాలపై వేమన తమ యొక్క నిరసన స్వరాన్ని వినిపించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో సహించలేకపోయాయి. అందుకని వేమన పద్యాలను వారు బయటికి రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. ప్రభుత్వ నిషేధం అంటూ ఏమీ లేదు, కానీ ఆయా కులాల వాళ్ళు వేమన పద్యాలు బయటకు రాకుండా చేశారు. ఎప్పుడో సిపి బ్రౌన్ వచ్చి వాటిని బయటికి తీయటం అదంతా మనకు తెలిసినటువంటి చరిత్రే. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. భగవంతుడి దృష్టిలో మనుషులంతా సమానమైనప్పుడు, ఒకటే అయినప్పుడు అంటరానితనం, అస్పృశ్యత, కులాల ఎక్కువ తక్కువలు ఏమిటి అని జాషువా అనేటువంటి మహాకవి ఆధునిక కాలంలో తమ యొక్క ధిక్కార స్వరాన్ని వినిపించడం జరిగింది. అంటే వేమన యొక్క వారసత్వాన్ని, త్రిపురనేని వారి యొక్క వారసత్వాన్ని, అలాగే తనకు ముందున్నటువంటి కవుల యొక్క ఆ తిరుగుబాటు స్వరాన్ని ఇక్కడ జాషువా గారు స్వీకరించారనేది మనం గమనించాలన్నమాట. అలాగే ఆ ధిక్కార స్వరం అనేది అభ్యుదయ కవులకు కూడా ఒక స్ఫూర్తివంతమైనటువంటి మార్గదర్శకంగా నిలిచిందనమాట. ఇక్కడ జాషువా గారు అంటారు, నా కవితావుధూటి వదనము యగాదిగ చూచి రూపరేఖ కమనీయ వైఖరుల కాంచి భళి భళి అన్నవారే మీదే కులమటన్న ప్రశ్న వెలిగించి చివాలున లేచిపోవచ్చో బాకున కుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గోగునన్నాడు. అంటే కళాన్ని కులంతో కొలిచేటువంటి ఒక దుష్ట సంస్కృతిని జాషువా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదే విషయాన్ని మనకి శ్రీధర్ గారు చెప్తున్నారు కింద తమ యొక్క పరిశోధనలో. కవిని, భావాన్ని, మాధ్యమాన్ని ఏకకాలంలో నియంత్రించేటువంటి యంత్రాంగం పకడ్బందీగా రూపొంది సమాజంలో స్థిరపడింది. చూడండి ఎంత చక్కగా వారు పరిశోధనాంశాన్ని చెప్తున్నారు. కవిని, భావాన్ని, మాధ్యమాన్ని ఏకకాలంలో నియంత్రించేటువంటి యంత్రాంగం పగడ్బందీగా రూపొంది సమాజంలో స్థిరపడింది. రాచరిక వ్యవస్థలో కులపరమైనటువంటి ఆంక్షలు సాహిత్యాన్ని శాసించాయి. కులహీనుడి పదజాలం లేదా కులహీనుడి యొక్క భావజాలం అక్షరబద్ధమైన కూడా అది లక్షణబద్ధం కాదని, కులహీనుడు యొక్క భావజాలం లేదా అక్షరాలు అక్షరబద్ధమైన అవి లక్షణబద్ధం కాదని పండిత పరిషత్తులు తీర్మానించి
వాటిని తిరస్కరించాయి. దీనికి అంతటికీ కూడా మనుస్మృతి అని మనం చెప్పుకుంటున్నటువంటి, అంటే ఇప్పటి రాజ్యాంగం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో ఒక ప్రమాణంగా, ఆ రోజుల్లో మనుస్మృతి అనేటువంటి దానికి సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు దాన్ని చేతిలో పెట్టుకొని పాశుపదాస్త్రంలాగా దాన్ని ప్రయోగించి, శూద్రుడు వేదం చదివితే నాలుగు కొయ్యడం, లేదా వేదాన్ని వింటే చెవిలో శేషం పోయటం, ఇలాంటి దుష్కర్మలకి దుశ్చర్యలకు కూడా ఆ రోజుల్లో పాల్పడటం అనేది ఇందులో భాగంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకో చిన్న ఉదాహరణ మనం గమనించే పని అయితే, ఎందుకు ఈ శూద్రుల యొక్క లేదా నిమ్న వర్ణాల యొక్క సాహిత్యం ప్రచారంలోకి రాలేదో, మనం ఆలంకారికుడుగా చెప్పుకుంటున్నటువంటి అప్పకవి కూడా తమ అప్పకవియంలో రామరాజ భూషణుడు అనేటువంటి ప్రఖ్యాత కవి ఆయన రాసినటువంటి వశి చరిత్రలో ఉన్నటువంటి కావ్యంలో ఒక పద్యాన్ని, కనీసం ఒక పాదాన్ని కూడా ఆయన ఉదాహరించలేదు. కారణం ఏమిటంటే, రామరాజ భూషణుడు అనేటువంటి వాడి యొక్క అసలు పేరు భట్టుమూర్తి. కాబట్టి అతడు శూద్ర కవి కాబట్టి ఆయన పద్యాలు ఆయన కోట్ చేయలేదనేది కూడా మనం ఇక్కడ గమనించాలన్నమాట. అదేవిధంగా ఆ రోజుల్లో పండితుడు అంటే సంస్కృతం తెలిసినటువంటి వాడే పండితుడు, అలాగే పండితుడు అంటే సంస్కృతంలో రాసేవాడే పండితుడు అనేటువంటి ఒక దీన్ని కూడా మనం గమనించాలి. నన్నయ్యకు ముందు మనం పరిశీలించి చూసే పని అయితే, తెలుగులో కవిత్వం లేదా అంటే తప్పనిసరిగా తెలుగులో కవిత్వం ఉంది. అది పామర జన భాషలో వచ్చినటువంటి దేశీయ సాహిత్యంగా మనం గమనించాలి. దేశీయ కవిత్వం అంటే పండితాదరణ లేనటువంటి కవిత్వం. అంతేకాదు బౌద్ధ జైన సాహిత్యం కూడా ఆ రోజుల్లో తెలుగులో ఉంది, మనకి లభ్యం కాలేదు. కానీ తప్పనిసరిగా బౌద్ధ జైన సాహిత్యాలు తెలుగులో చక్కగా ఆ రోజుల్లో దేశీయ సాహిత్యంలో వచ్చి ఉంటాయనేది మన కొంతమంది దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా అంటే నన్నయ్యకు ముందున్నటువంటి ప్రజా సాహిత్యం అయితే ఏదైతే ఉందో, దేశీయ సాహిత్యం ఏదైతే ఉందో, మౌఖిక సాహిత్యం ఏదైతే ఉందో, అది అంతా కూడా ఆదరణ లేకనే కాలగర్భంలో కలిసిపోయింది అనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ విషయాన్ని కూడా శ్రీధర్ గారు ఇక్కడ చక్కగా ప్రస్తావించడం జరిగిందనమాట. ఎందుకు దీన్ని ఈ విధంగా వాళ్ళు నిరాదరించారంటే, అది లక్షణ విరుద్ధమైనటువంటి గ్రామ్య భాష కాబట్టి దాన్ని వాళ్ళు స్వీకరించలేదనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించే పని అయితే, గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క వ్యవహారిక భాషా ఉద్యమం కూడా ఇదిగో ఇక్కడే దానికి శ్రీకారం చుట్టారనేటువంటి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి సాహిత్యం మీద బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆంక్షలు, ఈ నిషేధానికి కారణాలను కనుక మనం పరిశీలించే పనితే, 2వ అధ్యాయంలో వారు చెప్పారు, స్వాతంత్రోద్యమ సాహిత్యం మనకు అందకుండా పోయింది. మనం గమనించే పనైతే, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తెలుగు కవులు రచయితలు సృష్టించినటువంటి సాహిత్యం చాలా అపురూపమైనటువంటిది, అపారమైనటువంటిది. అలాంటి స్వాతంత్రోద్యమ సాహిత్యం మనకు అందకుండా పోయింది. అంతేకాదు ఆ రోజుల్లో కమ్యూనిస్టు సాహిత్యం కూడా మనకి అందకుండా పోయింది. ఇలా ఎందుకు అందకుండా పోయిందంటే, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కర్కశమైనటువంటి క్రూరమైనటువంటి చట్టాల కారణంగానే, నిషేధాల కారణంగానే అలాంటి అపురూప సాహిత్యాన్ని మనం చదవలేకపోయినటువంటి ఆవేదనని శ్రీధర్ గారు వ్యక్తం చేయడం జరిగిందనమాట. అంతేకాదు వారు ఒక 2 విషయాలు, మంచి విషయాలు చెప్పారు ఇక్కడ. మనం ప్రపంచంలోనే అరుదైనటువంటి 2 పోరాటాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం, 2 శ్రీకాకుళం ప్రజా పోరాటం. ఈ 2 పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం. కానీ ఇందుట్లో చాలా వరకు ఇప్పుడు మనకి దొరకట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వారు తమ పరిశోధనలో అభివ్యక్తీకరించడం జరిగిందనమాట. ఈ అపురూప సాహిత్యంతో కాలగర్భంలో కలిసిపోవడానికి ఏమిటంటే, ఈ క్రూరమైనటువంటి చట్టాలే కారణం. ప్రజలు తమ ఇష్టపడి కవుల్ని రచయితలను అభిమానించినా కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలనే దృష్టితోటి వీటన్నిటిని కూడా వారు నిషేధించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం లాగానే నిజాం ప్రభుత్వం విషయంలో కూడా మనం గమనించే పని అయితే, 1915 నుంచి ఈ నిజాం ప్రభుత్వ హయాములు ఈ నిషేధాల పర్వం కొనసాగిందనేది మనకు అర్థమవుతుందన్నమాట. అంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క కరపత్రాల్ని నిజాం ప్రభుత్వం నిషేధించడం జరిగింది. అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క గోలుకొండ పత్రికని నిజాం ప్రభుత్వం నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రజాశక్తి అనేటువంటి ఒక పత్రికని ఆ రోజుల్లో వారు ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా ప్రజా కళారూపాలైనటువంటి బుర్ర కథని, అదేవిధంగా జముకుల కథని, ఒగ్గు కథను కూడా మరి ఆ రోజుల్లో మరి నిజాం ప్రభుత్వం నిషేధించడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో. అదేవిధంగా శంకర సత్యనారాయణ గారు రచించినటువంటి కష్టజీవి అనేటువంటి బుర్ర కథను కూడా వారు నిషేధించడం జరిగింది.
అలాగే కమ్యూనిస్ట్ నేత అయినటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి రచనలు చాలా ప్రజా చైతన్యం తీసుకొచ్చిన రచనలు వారివి. ఆ రచనలు కూడా వారు ఆంక్షలు విధించారు. అలాగే టీచింగ్ ఆఫ్ కార్ల్ మార్క్స్, అంటే తెలుగులో అనువాదం కార్ల్ మార్క్స్ ఉపదేశాలు అనేటువంటి ఈ తెలుగు అనువాదాన్ని కూడా వారు నిషేధించడం జరిగింది. అలాగే తెలంగాణ పోరాట కాలంలో రజాకర్లు చేసినటువంటి దహనకాండ మీద వారి యొక్క ఆ దుర్మార్గాన్ని నిరసిస్తూ వచ్చినటువంటి అనేకమైన రచనలు ఆంక్షలకు గురయ్యాయి. ఆర్య సమాజ ప్రభావంతో వచ్చినటువంటి రచనలు, గీతాలు ధర్మగీత అనే పేరుతోటి వస్తే ఆ పుస్తకాన్ని కూడా నిషేధించడం జరిగింది. అలాగే తెలంగాణ పోరాట కాలంలో ప్రజా చైతన్యానికి మారు పేరుగా నిలిచినటువంటి మా భూమి, ముందడుగు అనేటువంటి నాటకాలు, అదేవిధంగా రైతు భజనలు, ఆ రోజుల్లో జరిగినటువంటి సభలు, కళాకారుల యొక్క కళా ప్రదర్శనలు, వీటన్నిటిని కూడా ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం క్రూరంగా నిషేధించడం జరిగింది. ఇదంతా కూడా వారు తమ పరిశోధనలు చాలా విపులంగా రికార్డెడ్గా చాలా చక్కగా వారు తేదీతో సహా సంవత్సరాలతో సహా నిరూపించడం జరిగింది డాక్టర్ శ్రీధర్ గారు. గస్తీ నిషాన్ 53 అనేటువంటి ఒక చట్టాన్ని అమలు చేసి ఆ రోజుల్లో ఈ నిజాం ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు ఎన్నో ఉన్నాయని వారు ఒక 5-6 పేజీల్లో దాన్ని వివరించడం జరిగింది ఈ పరిశోధనలో డాక్టర్ శ్రీధర్ గారు. గదర్ వీరులు అనేటువంటి పుస్తకాన్ని నిషేధించడం, అలాగే అణా గ్రంథమాల అనేటువంటి ఒక ప్రచురణ ఆలయాన్ని నిషేధించడం, ప్రఖ్యాత కవి సోమసుందర గారు వజ్రాయుధం అనేటువంటి కవితా సంపుటి వేస్తే దాని మీద ఫస్ట్ లో దున్నపోతు బొమ్మ ఉండేది. ఆ దున్నపోతు బొమ్మను కూడా వారు నిషేధించడం, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్ర జెండాలు అనేటువంటి నవల్ని వారు నిషేధించడం, అనిశెట్టి సుబ్బారావు గారి అగ్నివేణ అనేటువంటి కావ్యాన్ని నిషేధించడం, బొల్లిముంత శివరామకృష్ణ గారి మృత్యుంజయులు అనేటువంటి నవల్ని నిషేధించడం, అలాగే ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నిషేధానికి గురి కావటం, ఆ రెండిటి యొక్క సంబంధించినటువంటి సాహిత్యాలు, ఆ సభల్లో జరిగినటువంటి ప్రసంగాలు, పార్టీ సాహిత్యం అంతా కూడా నిషేధానికి గురి కావటం, అలాగే ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు, పార్టీ అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క ఆస్తులు జప్తు చేసి వాళ్ళ మీద శిక్షలు విధించడం, అంతేకాకుండా సాహిత్యాన్ని బహిరంగంగా తగలబెట్టడం, ఈ నిషేధ సాహిత్యాన్ని చదివినా బహిరంగంగా మాట్లాడినా శిక్షలు తప్పవని హెచ్చరించడం, ఇదంతా కూడా ఈ నైజాం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి దారుణ మారణకాండకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది నైజాం కాలంలో ఉన్నటువంటి ఈ ఆంక్షల పరిస్థితి. ఈ బ్రిటిష్ ప్రభుత్వ నిషేధ చట్టాలకి నిజాం ప్రభుత్వ నిషేధ చట్టాలకు ఉన్నటువంటి తేడాని ఒక చిన్న విషయంలో మనకి శ్రీధర్ గారు చక్కగా వివరించడం జరిగింది. అంటే చట్టం ఏదైనా ఒకటే, ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమైనా, కానీ దీంట్లో ఒక జవాబుదారీతనం ఉంటుందన్నమాట. అంటే పయ్యోడికి మళ్ళీ రెస్పాండ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం మద్రాస్ ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటుంది కాబట్టి 1953 ముందు ఈ మద్రాస్ ప్రభుత్వం నిషేధించినటువంటి గ్రంథాలు కానీ సాహిత్యం అంతా కూడా దీనికి సంబంధించిన నివేదికల్ని బ్రిటిష్ పార్లమెంట్కి చెప్పాలి వాళ్ళు. అయితే నైజాం గవర్నమెంట్ లో నిషేధించినటువంటి వాటికి ఎవరికి చెప్పాల్సిన, ఎందుకంటే నైజాం అనేటువంటి వాడు రాజు కాబట్టి, వాడి మాటే శాసనం కాబట్టి, జవాబుదారితనం లేదు కాబట్టి ఆ చట్టాలకి ఈ చట్టాలకు ఉన్నటువంటి తేడాని చాలా చక్కగా చెప్పాడంటే, జవాబుదారితనం లేకపోతే ఎంత క్రూరంగా పరిపాలన ఉంటుందో, జవాబుదారితనం ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆలోచించి నిషేధిస్తారనే దానికి చాలా వివరణాత్మకంగా డాక్టర్ శ్రీధర్ గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా భారత రామాయణాల కాలం నుంచి కనుక మనం పరిశీలించే పని అయితే, ఇదిగో ఈ విధమైనటువంటి ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉందని చెప్పి వారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఏనుగు అడుగులో ఎంత పెద్ద జంతువు అడుగైనా సరే ఇమిడిపోతుంది, అలాగే రాజధర్మానికి లోబడి సర్వధర్మాలు ఉంటాయని చాలా మంచి పోలికను తీసుకొచ్చారు. ఏనుగు యొక్క అడుగులో ఎంత పెద్ద జంతువు అడుగైనా ఇమిడిపోతుంది, అలాగే రాజధర్మానికి లోబడి సర్వధర్మాలు ఉంటాయి. కాబట్టి మనం ఏ విధమైనటువంటి ధర్మం అయినా సరే, ఏ న్యాయమైనా సరే, ఏ సాంప్రదాయమైనా సరే అది రాజధర్మానికి లోబడి ఉంటుంది. కాబట్టి రాజధర్మమే సుప్రీం. కాబట్టి రచయిత ఎంత గొప్పవాడైనా సరే, కొమ్ములు తిరిగిన వాడైనా సరే వాళ్ళకు అనుకూలంగానే ఉండాలి. వాళ్ళకి వ్యతిరేకిస్తే వాడికి శిక్షలు తప్పు, ఆ సాహిత్యాన్ని వాళ్ళు నిషేధించకు తప్పరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ శ్రీధర్ గారు కనుక మనం పరిశీలించే పనైతే తమ పరిశోధన గ్రంథంలో ఈ నిషేధ సాహిత్యం అనుకునేటువంటి కొన్ని కారణాలని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే, ఒకటి రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు,
అదేవిధంగా వీటితో పాటు సాహిత్య పారిశ్రామిక సంబంధించినటువంటి కారణాలు కూడా వారు పరిగణలోకి తీసుకొని ఏ విధంగా రాజకీయ సంబంధంగా నిషేధించడం జరిగింది, సామాజిక అంశాలతో నిషేధించడం జరిగింది, సాహిత్య పార్శ్వంతో ఏ విధంగా ఈ పుస్తకాన్ని నిషేధించడం జరిగిందనే విషయాన్ని కూడా మనకి శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు చివరి చాప్టర్లో ఉంది, 5వ చాప్టర్లో ఏం చెప్పారంటే అధ్యాయంలో సాంస్కృతిక విలువలు అంటే ప్రభుత్వ సాహిత్యము సాంస్కృతిక విలువలు అనేటువంటి విషయాన్ని చెబుతూ చాలా విలువైనటువంటి విషయాన్ని ఆ చివరి అధ్యాయంలో వారు ప్రస్తావించడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యాన్ని నిషేధించడానికి వెనుక ఆయా ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఎత్తుగడలు, చట్టాలు, శిక్షలు, ఆంక్షలు వగైరాలన్నిటినీ కూడా సాహిత్య కోణం నుంచి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కేవలం ఈ చెప్పినటువంటివన్నీ ఏది ఎత్తుగడలు కానీ, చట్టాలు కానీ, శిక్షలు కానీ, ఆంక్షలు కానీ రాజకీయ సామాజిక కోణాల నుంచే కాకుండా సాహిత్య కోణం నుంచి కూడా మనం పరిశీలిస్తే చాలా విషయాలు మనకి బయటపడతాయి అనేటువంటి దాన్ని వీరు కొత్త విషయాన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట. పాలక వర్గాల ప్రోత్సాహం ఉన్నటువంటి భాష, వస్తువు, శైలి, సందేశంతో కూడినటువంటి సాహిత్యం నిలదొక్కుంటూనే ఉంటుంది. భిన్నమైనటువంటి సాహిత్యం బ్రతికి బట్ట కట్టలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం శ్రీధర్ గారు తమ పరిశోధనలో చెప్పినటువంటి అంశాల్లో. పాలక వర్గాల ప్రోత్సాహం అంటే పాలక వర్గాలకు మద్దతుగా ఎవరైతే రాస్తారో ఆ సాహిత్యం ఇప్పటికీ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మనం ప్రస్తుత గవర్నమెంట్లో కూడా చూస్తే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి రచయితలు కానీ, కవులు కానీ వాళ్ళు స్తుతిస్తూ రాస్తే వాళ్ళ జోలికి ఎవరు రారు. ఆ పుస్తకాలకి చాలా ఆదరణ కూడా ఉంటుంది. వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు అనేవి జరుగుతాయి. కానీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఎవరైతే రాస్తారో అలాంటి సాహిత్యం అనాది నుంచి కూడా చూస్తే అది బతికి బట్టగట్టినటువంటి సందర్భం ఏదీ లేదు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చిన రచనలకి ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ఆదరణ లేదనేటువంటి ఒక కఠోర వాస్తవాన్ని మనం గమనించాలని శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. సాహిత్యంపై నిషేధం ఒక అనంతమైనటువంటి సంగ్రామం. అక్షరం అంటే అధిగణాలకు ఎంత భయమో ప్రభుత్వ నిషేధాలు, సంబంధిత నివేదికలు మనం పరిశీలించినప్పుడు మనకి ఆ వాస్తవాలన్నీ వెల్లడవుతాయి అంటారు డాక్టర్ శ్రీధర్ గారు. సమీకరించినటువంటి పోరాట చరిత్రను, సాహిత్యాన్ని చూడండి, సమీకరించినటువంటి పోరాట చరిత్రను, సాహిత్యాన్ని సమీకరించడం ఒక్కడితో ఒకరోజు అయ్యే పని కాదు. సమీకరించినటువంటి సాహిత్యం అంటే నిషేధానికి, ఆంక్షలకి గురైనటువంటి సాహిత్యం. కొన్ని వందల వేల పేజీలు ఉంది. అవన్నీ కూడా ఆర్కీవ్స్ లో, లేకపోతే పాత రికార్డుల్లో, లేదా ప్రభుత్వ రికార్డులో మూలుగుతూ ఉన్నాయి. దాన్ని అంతటినీ కూడా బయటికి తీసి ఇప్పుడున్నటువంటి సమాజానికి అందించాలంటే ఒక శ్రీధర్ గారితోనో, లేకపోతే ఒక రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారితోనో, లేకపోతే ఇంకొకరితోటో సాధ్యమయ్యే పని కాదు. ఇది చాలా విస్తృతంగా చేపట్టవలసినటువంటి పరిశోధన అనేటువంటి విషయాన్ని వారు గమనించమని చెబుతున్నారు. సాహిత్య సృష్టి తప్ప చరిత్ర దృష్టి లేనటువంటి మన తరతరాల వారసత్వం చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాలంటే ఈ రెంటిని సమన్వయించేటువంటి పరిశోధనలు రావాలి. పరిశోధనలు వేటి మీద చేయాలి? ఇవాళ చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు, పిహెచ్డి డిగ్రీలు తీసుకుంటున్నారు. అవి ఏ విధంగా వస్తున్నాయో, ఎంత చచ్చుగా ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ పరిశోధనలు వేటి మీద రావాలో కూడా శ్రీధర్ గారు చాలా ఆలోచనాత్మకమైనటువంటి ఒక విలువైనటువంటి సూచనలు చేశారు. సాహిత్య సృష్టి తప్ప చరిత్ర దృష్టి లేనటువంటి మన తరతరాల వారసత్వం చేసినటువంటి పొరపాటును సరిదిద్దాలంటే ఈ రెంటిని అంటే సాహిత్య సృష్టిని, చరిత్ర దృష్టిని రెండింటినీ సమన్వయించి సమాజానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు రావాలి అంటే, ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు రావాలంటే మనం తప్పనిసరిగా మన పరిశోధన దృష్టిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సాహిత్యంపై ఆంక్షలు అనేటువంటి పరిశోధనని ఎన్నుకోవడానికి కూడా కారణం అదేను అని వారు తమ యొక్క పరిశోధనకి సంబంధించినటువంటి నేపథ్యాన్ని కూడా చక్కగా శ్రీధర్ గారు చెప్పారు. అంతేకాదు వారు ఒక మాట కూడా అంటున్నారు, ఇప్పుడు ఈ పరిశోధన నేను 5 అధ్యాయాలుగా విభజించాను, నాకు తెలిసిన విషయాన్ని రాయడం జరిగింది. అయితే ఇందులో ఒక్కొక్క అధ్యాయం మీద మళ్ళీ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి పరిశోధకులు ఉంటే ఒక్కొక్క అధ్యాయం మీదనే కాదు, ఒక్కొక్క నిషేధానికి, ఆంక్షలకి గురైనటువంటి కవి మీద, రచయిత మీద, కళాకారుడి మీద కూడా తిరిగి పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మన సాహిత్యవేత్తల దృష్టికి శ్రీధర్ గారు తీసుకొస్తున్నారన్నమాట. మడిని తిప్పినటువంటి కలం యోధులు, ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి రచయితలు, కళాకారులు తెలుగు జాతి చరిత్రలో ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నిషేధ సాహిత్యంలో సామాజిక రాజకీయ స్పృహ
మనం గమనించే పని అయితే ఆయా కవులు రచయితలు సమస్యల పట్ల స్పందించినటువంటి ఆ రచయితల యొక్క హృదయ ఘోషని మనం తప్పనిసరిగా గమనించాలంటాడన్నమాట. అంతేకాదు ఆశయం కోసం మృత్యువును సైతం నవ్వుతూ ఆహ్వానించినటువంటి త్యాగం ఆనాటి రచయితల్లో కవుల్లో ఉంది. ఏ రచయితల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసిన వాళ్ళు, బ్రిటిష్ ప్రభుత్వం కానీ, నైజాం ప్రభుత్వం కానీ, లేదా భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, లేదా అంతకుముందు రాచరిక కాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి ఆశయం కోసం మృత్యువును సైతం నవ్వుతూ ఆహ్వానించినటువంటి ఈ రచయితల యొక్క త్యాగాన్ని మనం వాళ్ళు రాసినటువంటి రచనలో చూడవచ్చు. ప్రభుత్వాలు ఏవైనా వాటి యొక్క దమన నీతి ఒక్కటే. రాజ్యహింసను తట్టుకొని రచనలు చేసినటువంటి కవులు రచయితలు ధర్మవీరులు. ఎవరయ్యా గొప్పవాళ్ళంటే వీళ్ళు నిజమైనటువంటి ధర్మవీరులు. రాజ్యహింసను తట్టుకొని వాళ్ళ యొక్క ఆంక్షల్ని ఎదురీది, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం రచనలు చేశారో ఆ రచయితలు కవులు మాత్రమే నిజమైనటువంటి ధర్మవీరులని చాలా నిష్కర్షగా వారికి చాలా గొప్ప ఒక మంచి టైటిల్ ఇవ్వడం జరిగింది మనకి శ్రీధర్ గారు. అంతేకాదు అక్షరాన్ని ఆయుధంగా మలచినటువంటి పోరాట యోధులు వారి త్యాగాల యొక్క స్ఫూర్తిని భావితరాలకు గుర్తు చేయటమే ప్రస్తుత పరిశోధన యొక్క ప్రధాన ధ్యేయం అని కూడా చెప్పారు. ఎందుకు ఈ విషయం మీద నేను పరిశోధన చేయవలసి వచ్చిందంటే అక్షరానికి ఉండేటువంటి శక్తి చాలా గొప్పది. అది ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి మహనీయులు కవులు రచయితలు ఎంతో మంది మనకు చరిత్రలో ఉన్నారు. వాళ్ళ యొక్క త్యాగాలన్నీ వృధా పోకుండా ఉండాలంటే ఆ నిషేధ సాహిత్యాన్ని అంతా కూడా బయటికి తీసి ఇదిగో ఇలా ఉంది, కారణం ఇది ఇదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఆ విధంగా పరిశోధన చేసి కొంతవరకైనా సరే వాళ్ళ యొక్క త్యాగాల్ని వాళ్ళ యొక్క రచనల్ని నేను ప్రజలకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాననేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. ఇక ముగింపులోకి వచ్చే పని అయితే ఒక చిన్న విషయాన్ని చెప్పి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జస్టిస్ చిన్నపిరెడ్డి గారి యొక్క తీర్పును తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావించాలి. అదేవిధంగా వాసిరెడ్డి సీతాదేవి గారి యొక్క మరీచిక అనేటువంటి నవల ఎందుకు నిషేధానికి గురైందో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. పీడీ చట్టం కింద ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబండరాజు, జ్వాలాముఖి, అదే నిఖిలేశ్వర్ని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్తే రచయితల యొక్క భావజాలాన్ని విశ్వాసాల కారణంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయటం కానీ నిర్బంధించడానికి కానీ వీలు లేదని చిన్నపిరెడ్డి గారు ఆ రోజుల్లో తీర్పు చెప్పడం జరిగింది. జస్టిస్ చిన్నపిరెడ్డి గారు. అంటే రచయితలకు ఉండే భావజాలం ఉంటుంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళు ఏదో వాళ్ళ పుస్తకాల్లో చెబుతారు. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు వాళ్ళని పీడీ చట్టం కింద అరెస్ట్ చేయటం, లేదా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం, చెరబండరాజుని లోచన్లు ఇద్దరిని కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇది చట్టవిరుద్ధమైంది. కాబట్టి దయచేసి మీరు ఈ పనులు చేయొద్దని గవర్నమెంట్ని హెచ్చరించడం జరిగింది ఆనాడు జస్టిస్ చిన్నపిరెడ్డి గారు. ఆ తర్వాత పీడీ చట్టం కూడా రద్దయింది. అలాగే వరవర్రావు గారు తదితర విరసం కవుల మీద మీసా అనేటువంటి చట్టాన్ని కూడా ప్రయోగించి అనేక రకాల ఇబ్బందులకి గురి చేయడం జరిగింది. అప్పుడు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవులకు అనుకూలంగా గొప్ప తీర్పును కూడా సాంబశివరావు గారు చెప్పడం జరిగింది. ఇక మన వీరు వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక అనేటువంటి నవల ఎందుకు నిషేధానికి గురైందో చర్చించి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఎందుకు ఈ పుస్తకాన్ని వాళ్ళు నిషేధించారంటే యువతరంలో ఉద్రేకాల్ని రెచ్చగొడుతుందని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, అంతేకాకుండా ప్రజా వ్యతిరేకంగా ప్రజల్ని తయారు చేస్తుందనేటువంటి ఈ నెపంతో ఈ పుస్తకాన్ని నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ మరీచిక అనేటువంటి నవల్లో వాసిరెడ్డి సీతాదేవి గారు నక్సలిజం సమస్యని ప్రధానంగా కూడా చర్చించడం జరిగింది. ఇది ఎప్పుడైతే నిషేధం విధించడం జరిగిందో వెంటనే సీతాదేవి గారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏం చేసిందంటే రచయిత్రికి అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. ఆ కోర్టు ఏం చెప్పిందో చూడండి. రచయిత్రికి అనుకూలంగా రచయితల యొక్క భావస్వేచ్ఛకు ప్రభుత్వాలు నిషేధం అడ్డంకి కాకూడదు. రచయితల యొక్క భావస్వేచ్ఛకి ప్రభుత్వ నిషేధం అడ్డంకిగా ఉండకూడదు. కాబట్టి రచయితల భావస్వేచ్ఛను అడ్డుకునే హక్కు ప్రభుత్వాలకు లేదు. ఆర్టికల్ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు. అంతేకాకుండా రచన, ముద్రణ, ప్రచారం ఆ హక్కులో భాగమే. కాబట్టి ఒక రచయిత రచించుకునే హక్కు కానీ,
దాన్ని ముద్రించుకునే హక్కు కానీ దాన్ని ప్రచారం చేసే హక్కు కానీ తప్పనిసరిగా ఈ స్వేచ్ఛలో ఉండేటువంటి హక్కులో భాగమేనని ఆ చట్టం ప్రకారం చెప్పడం జరిగింది. కాబట్టి సాహిత్యాన్ని నిషేధించడం అనేది తీవ్రమైనటువంటి చర్య అని చెప్పి ఇంకా 2-3 మాటలు కూడా అప్పుడు హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా భయం ఉంటుంది, ప్రభుత్వాలకు ఎప్పుడు అనుమానం ఉంటుంది, ప్రభుత్వాలకు ఎప్పుడు అభద్రత ఉంటుంది. కారణం ఏమిటంటే అవి ఎవరో విమర్శిస్తారని ఎప్పుడు అనుకుంటుంటాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ప్రజల్లో అశాంతి పెరగదు. రచయితలు కానీ, కవులు కానీ, కళాకారులు ఎవరైనా గవర్నమెంట్ విమర్శిస్తే అంత మాత్రానే ప్రజల్లో వ్యతిరేకత రాదు గవర్నమెంట్ మీద. అంతేకాదు ప్రభుత్వాలు కూలిపోవు. ఆ రచనల వల్ల చదివిన మాత్రానే ప్రభుత్వాలు ఏవి కూడా కూలిపోవు. సాహిత్యం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది. హైకోర్టు చెప్పినటువంటి తీర్పులో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. సాహిత్యం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది, విమర్శిస్తుంది. విమర్శ ప్రమాదం కాదు, బలం. కాబట్టి విమర్శని ప్రభుత్వాలు స్వీకరించాలి. అంతేగాని మమ్మల్ని విమర్శించారు, గవర్నమెంట్ విమర్శించారు కాబట్టి ఈ పుస్తకాలు చదవడానికి లేదనేది అది చాలా దుర్మార్గకరమైనటువంటి చర్య. కాబట్టి విమర్శని బలంగా స్వీకరించాలి ప్రభుత్వాలు. పుస్తకంలో ఉన్నటువంటి 1-2 వాక్యాలు చదివి ఎవరో చెప్పిన దాన్ని విని తప్పుడు నివేదికలను పరిగణలోకి తీసుకొని ఇలా నిషేధించడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి నిషేధానికి తగిన ఆధారాలు ఈ పుస్తకంలో లేవు కాబట్టి ఈ నిషేధాన్ని మేము రద్దు చేస్తున్నాము, పునర్ముద్రణకు కూడా మేము అనుమతిస్తున్నామని ఆ రోజు మన సీతాదేవి గారికి అనుగుణంగా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ తరహా సాహిత్యం నిషేధం కాకుండా ఉండటానికి ఇదిగో సీతాదేవి గారి యొక్క ఈ రచన వారికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పు మనకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడింది అనమాట. ఇక చివరిగా వచ్చే పని అయితే శ్రీధర్ గారు తమ పరిశోధన ముగింపులో చెప్పినటువంటి మాటల్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి గరిమెళ్ల వారి నుండి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి దాశరథి గారి దగ్గర కూడా చూసే పని అయితే ప్రజల కోసం రచనలు చేసినటువంటి కవులు, రచయితలు, కళాకారులు వాళ్ళ త్యాగాలు చిరస్మరణీయం. చరిత్ర అంటే పేర్లు తేదీలు తప్ప అన్నీ అబద్ధాలేనని, సాహిత్యం అంటే పేర్లు తేదీలు తప్ప అన్నీ నిజమేనని నిషేధ సాహిత్యం మనకు సమాధానం ఇస్తుంది. చాలా గొప్ప మాట అన్నమాట. మొత్తం పరిశోధనకు అంతటి కూడా ఆయువు పొట్టైనటువంటి స్టేట్మెంట్ ఇది శ్రీధర్ గారు చెప్పినటువంటిది. చరిత్ర అంటే పేర్లు తేదీలు తప్ప అన్నీ అబద్ధాలేనని, సాహిత్యం అంటే పేర్లు తేదీలు తప్ప అన్నీ నిజాలేనని నిషేధ సాహిత్యం మనకి సమాధానం ఇస్తుంది. ఎందుకంటే నిషేధ సాహిత్యం నిజాన్ని చాటేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర. అంతేకాదు సాహిత్య సంకలన రూపం. ఈ పరిశోధనలో వెల్లడైనటువంటి తాత్విక సత్యం కూడా ఇదే. ఈ మొత్తం 340-400 పేజీల పుస్తకాన్ని మనం పరిశీలించే పని అయితే చరిత్ర సాహిత్యాల యొక్క సంకలన రూపం ఇది. ఈ సాహిత్యంపై ఆంక్షలు అనేటువంటి పరిశోధన మనం చూసే పని అయితే నిషేధ సాహిత్యం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి చరిత్రని, ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సంకలనం చేసినటువంటి సమగ్ర రూపం. కాబట్టి ఈ పరిశోధన అంతా చూసే పని అయితే ఒక తాత్విక సత్యాన్ని మనం గమనించే పని అయితే మనం ఆ నిషేధానికి కాలంలో ఉన్నటువంటి చరిత్రని, ఆ కాలంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని, దాని వెనుకున్నటువంటి ప్రజా జీవితాన్ని, ప్రభుత్వాల యొక్క దుర్మార్గకరమైనటువంటి చర్యల్ని మనం గమనించవచ్చు అంటాడనమాట. నిషేధ సాహిత్యం గురించి, నిషేధ రచయితల ఆదర్శవంతమైనటువంటి జీవితాలను, అనుభవాలను అక్షరబద్ధం చేయడంలో అకాడమీలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్య సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించాయంటారు డాక్టర్ శ్రీధర్ గారు. మరి నిషేధం ప్రభుత్వాలు అయిపోయినాయి, మరి స్వాతంత్రం వచ్చింది, 75 ఏళ్ళు అయింది, మరి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా బతుకుతున్నాం. మరి ఇప్పుడైనా సరే ఆ నిషేధ సాహిత్యాన్ని బయటికి తీయొచ్చు కదంటే ఇప్పటికీ కూడా ఆ నిషేధ సాహిత్యాన్ని అక్షరబద్ధం చేయటంలో అటు అకాడమీలు కానీ, ఇటు యూనివర్సిటీలు కానీ, సాహిత్య సంస్థలు కానీ ఇప్పటికి కూడా చాలా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ శ్రీధర్ గారు. సమకాలీన నిషేధ సాహిత్యం ఇలా ఉంచితే బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి సాహిత్యాన్ని వెలికి తీయడానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఇప్పుడేమీ లేవు. ఎందుకంటే నిజాం ప్రభుత్వం లేదు, బ్రిటిష్ ప్రభుత్వం లేదు. కానీ మనం ఆ రికార్డులు పరిశీలించడానికి ఎప్పటికీ లైబ్రరీస్ కానీ, ఆర్కీవ్స్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కాన్ఫిడెన్షియల్ అండి, ఇవ్వడానికి లేదు అని ఇప్పటికీ అంటున్నారు. ఏది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి, మరి రాచరిక వ్యవస్థ పోయింది,
మరి ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అయినా కూడా కాన్ఫిడెన్షియల్ అనేటువంటి సాగుతో ఇప్పటికి కూడా రికార్డులు ఇవ్వడానికి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వెనకంజ వేస్తున్నారంటే ఇంకా ఎంత వెనకబాటుతనంతో మనం ఇంకా ఉన్నామో మనం ఆలోచించాలని చెప్తారు. రచయితల్ని, కళాకారుల్ని విమర్శించడం, ఇక్కడ ఒక మాట కూడా చెప్పారు వారు, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి సన్మానించినటువంటి ప్రభుత్వాలే రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని విస్మరించడం చాలా శోచనీయమైనటువంటి విషయం అంటారు. ప్రభుత్వ ఆంక్షలకు గురైనటువంటి సాహిత్యమే అసలైన దేశభక్తి సాహిత్యం. శ్రీధర్ గారు చెప్పినటువంటి మాట, ప్రభుత్వ ఆంక్షలకు గురైనటువంటి సాహిత్యమే అసలైనటువంటి దేశభక్తి సాహిత్యం, నిజమైనటువంటి ప్రజా సాహిత్యం. మనకు తెలియని మన ఉద్యమ సాహిత్యం ఎంతో లండన్లో ఉన్నటువంటి ఇండియన్ లైబ్రరీలో, అట్లాగే ఏపీ స్టేట్ ఆర్కీవ్స్లో, అదేవిధంగా ఎంతో ఉద్యమ సాహిత్యం ఇంకా అనేకమైనటువంటి రికార్డుల్లో అలా మూలుగుతూ ఉంది. దాన్ని అంతటినీ కూడా మనం తప్పనిసరిగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అయితే కాన్ఫిడెన్షియల్ అనేటువంటి ముసుగుతోటి దీన్ని బయటికి తీయడానికి ప్రభుత్వాలు ఎందుకు జంకుతున్నాయో, ఇలాంటి పరిశోధకులకు ఆ సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నాయో అర్థం కావడం అని చెబుతూ చివరిలో ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులైనప్పుడు, చూడండి, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువునప్పుడు అప్రజాస్వామ్యక, అనైతిక, అశ్లీల, సంఘ వ్యతిరేక సాహిత్యాన్ని తిరస్కరించేటువంటి అధికారం చివరగా ప్రజలకే ఉండాలి. కాబట్టి గవర్నమెంట్లు కానీ కోర్టులు కాదు నిర్ణయించేది ఏది చదవవలసిన సాహిత్యం, ఏది చదవకూడని సాహిత్యం అనే దాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పి అద్భుతంగా ఒక ముగింపునివ్వడం జరిగింది తమ పరిశోధనకి డాక్టర్ శ్రీధర్ గారు. అదేవిధంగా 2006లో ఈ పరిశోధన గ్రంథం ముద్రించడం జరిగింది. మరి ఇప్పటికి కూడా దానికి చాలా ప్రాసంగికత ఉంది. ఈ పరిశోధన గ్రంథానికి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ముద్రింపబడింది కదా. ఏమిటి దీని ప్రత్యేకత అంటే, ఎప్పటికీ కూడా ఆ పరిశోధన గ్రంథంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం గమనించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పేజీలకు పేజీలే మనం చదివి మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ సాహిత్యంపై ఆంక్షలు అనేటువంటి పరిశోధన గ్రంథంలో. భావి పరిశోధకులకి ఇది ఒక దారిదీపం లాంటి గ్రంథం. అంతేకాదు ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇవాళ థీసిస్ల పేరుతో వస్తున్నటువంటి PhD పరిశోధన గ్రంథాలను కనుక పరిశీలించే పని అయితే అవన్నీ కూడా ఎత్తిపోతల పథకాలే, అందరికీ తెలుసు ఆ విషయాన్ని. అంతేకాదు ఏమాత్రం కూడా సామాజిక ప్రయోజనం లేనంటే పరిశోధనలు కుప్ప తెప్పలుగా ఇవాళ వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇంకా చెప్పాలంటే గైడోపాఖ్యానాలు, ఇవి అంటే గైడ్ యొక్క నిర్దేశించిన ప్రకారం గైడే చెప్తాడు అంటే ఆ పరిశోధకుడు ఏమీ రాయడు, అక్కడ గైడే మొత్తం రాసేసుకుంటాడనమాట. ఇంకా డబ్బులు ఇస్తే రాసేటువంటి గైడ్లు కూడా వచ్చేసారు ఈ రోజుల్లో. ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి వ్యవస్థ కొనసాగుతున్న రోజుల్లో ఈ సాహిత్యంపై ఆంక్షలు అనేటువంటి పరిశోధన చాలా విలువైనటువంటి పరిశోధన. ఈ పరిశోధనని మళ్ళీ వీలుంటే శ్రీధర్ గారు పునర్ముద్రించి మళ్ళీ అంటే కొంచెం అదనపు సమాచారాన్ని కూడా చేర్చి పునర్ముద్రించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఇంత మంచి పరిశోధన గ్రంథాన్ని గురించి 4 మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అరసం సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా ఆనంద్ గారికి, అధ్యక్షులు డాక్టర్ చలం గారికి, అదేవిధంగా పరిశోధన చేసినటువంటి పెద్దలు పూజ్యులు గురువర్యులు డాక్టర్ శ్రీధర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అపురూపమైనటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం, సెలవు. చలం గారు. నమస్తే సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఎక్కడ నుంచి సౌండ్? శ్రీధర్ గారి వందన. శ్రీధర్ గారి పరిశోధన ఎంత, ఆయన ఒక మాట అన్నారు ప్రారంభంలోనే, ఒక శాస్త్రీయ అవగాహనతో చేసిన పరిశోధనని ప్రారంభంలోనే ఒక మాట అన్నారు.
ఇప్పుడు ఆయన చేసినటువంటి పరిశోధన ఎంత సమగ్రంగా, ఎంత శాస్త్రీయంగా చేశారో అంతే పద్ధతిగా, అంతే శాస్త్రీయంగా మన సుందరరావు గారు కూడా ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఆమూలాగ్రం చాలా చక్కగా దాదాపు వారి పరిశోధన గ్రంథాన్ని మనం చదివా సంతృప్తి కలిగించే విధంగా తప్పనిసరిగా పరిశోధనా గ్రంథం చదివి తీరాలి అనిపించేటట్టుగా ఆయన ప్రసంగం సాగింది. ముఖ్యంగా సాహిత్యాన్ని ఎందుకు నిషేధిస్తాయి ప్రభుత్వాలు అనేటువంటి దానికి ప్రాచీన కాలం నుంచి కూడా, అంటే రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్యం వరకు బ్రిటిష్ ప్రభుత్వంతో సహా ఎందుకు నిషేధిస్తాయనేటువంటి కారణాలను వివరిస్తూ, ఏ సాహిత్యాన్ని అయితే నిషేధిస్తారో అదే నిజమైనటువంటి ప్రజా సాహిత్యం, అదే నిజమైనటువంటి దేశభక్తి సాహిత్యం అనేటువంటి ఒక ముక్తాయింపు ఇచ్చారు. ఇస్తూ చదవకూడనటువంటి సాహిత్యం ఏదనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయించడం కాదు, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇది ఏది చదవచ్చు, ఏది చదవకూడదని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సాహిత్యం అని అర్థం అనేది. అంటే ప్రభుత్వం తాలూకా విధానాలు అవ్వచ్చు, దమన నీతి అవ్వచ్చు, అవినీతి అవ్వచ్చు, రాజకీయమైనటువంటి వికృత క్రీడలు అవ్వచ్చు, ఇవేవి కూడా ప్రజలకు ఆమోదయోగ్యమైనవి కావు, సంక్షేమాన్ని ఇచ్చేవి కావు, శ్రేయస్కరమైనవి కావు అనేటువంటిది రచయితలు, కవులు నిలదీస్తారు. ఆ నిలదీసినప్పుడు మాత్రమే, ఆ నిలదీయడం వల్ల, ఆ రచనలు నిలదీస్తూ ఆ రచనలు చేస్తే, ఆ రచనలు చదవడం వల్ల ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు ఎప్పుడైతే ప్రజల్లో జ్ఞానం పెరుగుతుందో, ప్రశ్నించే గుణం అనేటువంటిది అలవర్చుకుంటారో అప్పుడు ప్రభుత్వాలు భయపడతాయి. ప్రభుత్వానికి భయం, అలాంటి భయం ఉండడం వల్ల మాత్రమే వాటిని నిషేధించడానికి పూనుకుంటారు అనేటువంటిది దాదాపు ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యం నుంచి తర్వాత వచ్చినటువంటి ఆ బ్రిటిష్ సాహిత్యం నుంచి నేటి మన ప్రజాస్వామ్యం వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పి బీరం సుందరరావు గారు చాలా విపులంగా, చాలా సమగ్రంగా, చాలా సాధికారికంగా చేశారు. అయితే ఎక్కడ నిషేధించినా వాడు ఒక మాట అన్నారు ఆయన, ఏంటది, చట్టాల మెటల్ డిటెక్టర్లని వాటికి అక్షరాలు దొరకవు, అవి నువ్వు చెప్పి నిప్పుల్లా ఉంటాయి. చాలా గొప్ప మాట. నువ్వు ఎవరినైతే, అవి భావాలు ఏవైతే ఉంటాయో అవి ఒకరి నుంచి ఒకరికి అవి ప్రచ్ఛాన్నంగా అలాగా పాకిపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నిషేధిస్తావో ఆ నిషేధం వల్ల దానికి విపరీతమైనటువంటి ప్రాచుర్యము, ప్రఖ్యాతి వస్తుంది. దానివల్ల చదవాలనేటువంటి ఉత్సుకత ఇంకా ప్రజల్లో పెరుగుతుంది. అంటే పరోక్షంగా ప్రభుత్వాలు ఆ రచన పట్ల ప్రజలకి ఒక ఉత్సుకతని కల్పిస్తారు. ఇది జరుగుతుంది అనమాట. అదే జరిగింది చాలా వరకు. అలాగే ఆ ప్రాచీన కాలం నుంచి చార్వకులు కావచ్చు, వేమన కావచ్చు, త్రిపురనేని రామస్వామి గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ప్రశ్నించినటువంటి ఆ ప్రజలకి ప్రశ్నించినటువంటి ఆ గుణాన్ని నేర్పారండి. అలాగే ఆంక్షలు అనేటువంటివి చట్టబద్ధమైనటువంటివి, శాస్త్రబద్ధమైనటువంటివి రెండు రకాలు చెప్పారు. చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వాలు చేసే పని, శాస్త్రబద్ధమైనటువంటివి కులాల్లోని, మతాల్లోని, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కొన్ని ఆచారాలు, సంప్రదాయాల ద్వారా ఏర్పడి, ముఖ్యంగా వాళ్ళ నిమ్న వర్గాలకు కావచ్చు, లేదా స్త్రీలకు సంబంధించి కూడా చాలా ఈ నిబంధనలు ఉంటాయి, నియమాలు, నిబంధనలు. దాంతో అది ఆ అణచివేత అనేది అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి దాదాపు ఈ 130 గ్రంథాల నుంచి ఆయన సేకరించినటువంటి ఈ విశేషాలన్నింటినీ కూడా పరిశోధనకు తీసుకున్నారు. అలాగే 1900 కాలం నుంచి, అంటే వందే మాత్రం ఉద్యమం నుంచి 1910లో యాక్ట్ ఉన్నటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి, తర్వాత గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మొట్టమొదట రాజద్రోహం కింద శిక్ష అనుభవించినటువంటి కవి, ఆయన రాసినటువంటి సంపాదకీయంలో
అలాగే పుస్తకాలే కాకుండా తర్వాత కళారూపాలను కూడా ఎలాగా ఆ, నిషేధిస్తూ వచ్చారో, అందులో నాటకాలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, అవి కూడా అని చెప్తూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే, అక్షరబద్ధమైనా సరే అది లక్షణబద్ధమైనది కాదు అంటూ చెప్పి చెప్పడం అనేది. అలాగే అప్పకవి కూడా అప్పుడు ఎలా ఉండేదని చెప్పి అప్పకవి తన తాలూకా ఆ ఉదాహరణకి తీసుకున్నటువంటి పద్యాలన్నింటిని కూడా చూస్తే మనకి చాలా మంది చాలా ప్రాచీన కాలం నుంచి రామాయణ మహాభారతం నుంచి అనేకమైన పద్యాలు తీసుకుని ఉంటాయి. కానీ రామరాజ భూషణుడు భట్టుమూర్తి రామరాజ భూషణుడు తాలూకా పద్యాన్ని ఏ ఒక్కటి కూడా తీసుకోలేదు అనడానికి కారణం ఏంటంటే, ఇది ఒక్కమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ వివక్ష అనేటువంటి కారణం అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలాగే మాలపల్లి కూడా అప్పుడు నిషేధానికి గురైనటువంటి నవలే. అలా కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని ప్రజల పక్షం వహించినటువంటి ఏ సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాంటే, మావో, రూసో, టాల్స్టాయ్, అక్కడి నుంచి మన బంకిం చంద్ర చటర్జీ నుంచి మన తెలుగులోకి వచ్చేసరికి వాసిరెడ్డి సీతాదేవి గారు, గరిమెళ్ళ గారు, వీళ్ళ తాలూకు సాహిత్యం వరకు కూడా నిషేధిస్తూ వచ్చారని చెప్పారు విపులంగా. అయితే ఆయా కాలాల్లో మనం పరప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు నిషేధించారన్న వాళ్ళకి అర్థం ఉంది. కానీ ప్రత్యేకించి మన ప్రజాస్వామ్యంలో కూడా ఇప్పటికీ ఆ నిషేధాలు కొనసాగడం, వాళ్ళు నిషేధించడం అనేది కూడా ఆ రాచరికమైనటువంటి లక్షణాలు ప్రజాస్వామ్యంలో కూడా మన నాయకులు పుణికిపుచ్చుకున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అది చాలా విపులంగా చెప్పడం ప్రయత్నం చేశారు. అది ఇంకొక మాట, అది నిజాం ప్రభుత్వంలో కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా భూమి, ముందడుగు, అగ్నివీణ, మృత్యుంజయులు ఇలాంటి రచనలతో పాటు నిషేధించారు అక్కడ కూడా అని చెప్పి, అలాగే మన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి రచనలు కానీ అని చెప్తూ ఇంకో మాట అన్నారు, ఏనుగు అడుగులో ఎంత పెద్ద జంతువైనా అడుగైనా సరే ఇమిడిపోతుందని చెప్పి, రాజధర్మానికి లేదా దాని క్రూరత్వానికి, దాని తాలూకా బలీయమైనటువంటి శక్తికి ఎవరైనా సరే లోబడి ఉంటారు అని చెప్పి ఒక చిన్న పోలిక, ఒక సిమిలి తీసుకొచ్చారు. చాలా మంచిది అది. అలాగే పోరాట అనే చరిత్రకు సంబంధించినటువంటి దాన్ని ఏ ఒక్కరు కూడా ఎంతో కాలం నిషేధించలేరు అని చెప్తూ మళ్ళీ ఈ ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయో అన్ని అధ్యాయాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేయదగ్గనటువంటి ఒక విషయ విస్తృతి ఉందని చెప్పారు. అలా కాకుండా ఆయా వ్యక్తులు లేదా ఆయా రచయితలు, కవుల మీద కూడా ప్రత్యేకించి పరిశోధన చేయదగినటువంటి ఆ సమాచారం మొత్తం ఉందని చెప్పారు. అలాగే ధర్మవీరులు ఎవరనంటే, రాజ్యహింసను ఎదుర్కొని నిలబడినటువంటి రచయితలు ఎవరన్నారో వాళ్లే నిజమైనటువంటి ధర్మవీరులు అండి. అక్షరాలను ఆయుధంగా ప్రయోగించినటువంటి కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ధర్మవీరులు అని చెప్పి వివరించారు. అయితే ఆయన దీనికి పరిశోధనకు సార్థకత ఏమిటంటే, ఈ మొత్తం ఈ ఎవరైతే ఆ నిషేధాలకు గురైనటువంటి వాళ్ళ మొత్తం సాహిత్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి తెలియజేయడానికి, పాఠకులు తెలియజేయడానికి అవకాశం కలిగిందో అప్పుడు దాని పరిశోధన సార్థకత అని చెప్పి చిన్నపరెడ్డి గారి తీర్పు కూడా, ఎవరు చరబండరాజు గారు, జ్వాలాముఖి గారు తాలూకా అరెస్ట్ అయిన సందర్భంలో వారి తీర్పు కానీ, మరీచిక విషయంలో వాసిరెడ్డి సీతాదేవి గారి నవలకు సంబంధించినటువంటి తీర్పు కానీ, ఎప్పుడు కూడా మీరు ప్రజల భావాల్ని మీరు ఎప్పుడు కూడా నిషేధించలేరు, వాళ్ళ సంఖ్యలు వేయలేరు. అది వాళ్ళ తాలూకు వాక్ స్వాతంత్రం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అది దాన్ని ఏ ఒక్కరు ఎంతో కాలం నిషేధించలేరు అని చెప్పి మీ తాలూకా క్రూరత్వాన్ని, మీ తాలూకా భయాన్ని, మీ తాలూకా అభద్రతని, అంటే మీ తాలూకా అంటే ప్రభుత్వం తాలూకా అభద్రతని, వాటిని మీరు వెల్లడి చేసుకుంటారా తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పారు. అయితే ఈ నిషేధించినటువంటి సాహిత్యం మొత్తం ఏదైతే ఉందో దాన్ని పరిగణలు తీసుకుంటే, దీన్ని ఒక కాలానుక్రమంగా మనం ఒక గమనంలో తీసుకొని పరిశీలిస్తే ఇది ఒక చరిత్ర పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి విషయం అంతా కూడా ఇందులో ఉంటుందని చాలా మంచి విషయం చెప్పారు. అలాగే చివరగా పరిశోధన చేయదలుచుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ఇది ఒక దారిదీపం లాంటిది అనేటువంటి ఒక కితాబు ఇచ్చారు. చాలా మంచి మాట అది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిశోధకులు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు ఎలా ఉన్నాయి, తర్వాత పర్యవేక్షకులు ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది కూడా
బీరం వారు చాలా చక్కగా ఆ వివరించే ప్రయత్నం చేశారు. చివరిలో అని చెప్పి ఏది చదవకూడదు, ఏది చదవాలి అనేటువంటి, ఏది నిషేధించుకోవాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప ప్రభుత్వాలు ఎప్పుడూ అందులో కలుగు చేసుకోవడానికి వీల్లేదు. ప్రజల తాలూకా భావాల్ని, వాళ్ళ వాక్ స్వాతంత్ర్యాన్ని నిషేధించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో అసలు లేదు అని చెప్పి చాలా వివరంగా ఆ మనందరికీ తెలియజేశారు. 2006లో ఉన్నటువంటి పుస్తకం ఇప్పుడు కూడా అందుబాటులో ఉందని అనుకుంటున్నాను. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉంచవలసినటువంటి గ్రంథంగా భావిస్తున్నాను. సార్ బీరం సుందరరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే శ్రీధర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీధర్ గారు రెస్పాన్స్ తీసుకోండి. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఆ, సార్ మీరు ఏదైనా యాడ్ చేస్తారా? అందరికీ నమస్కారం. మొదలు నా పరిశోధన గ్రంథ చర్చకు అరసం వేదికైనందుకు అది గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. బీరం సుందరరావు గారు గతంలో పుస్తకం క్షుణ్ణంగా చదివారు, ఆయన అభిప్రాయాన్ని కూడా నాకు పంపారు. వారు మళ్ళీ ఒక్కసారి నా పరిశోధన గ్రంథం గురించి మాట్లాడడం చాలా సంతోషం. అట్లాగే చలం గారు సుప్రసిద్ధ రచయిత, వారు సమీక్ష చేస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తీకరించారు. తెలుగు సాహిత్యం ప్రభుత్వ ఆంక్షలు అనేది ఒక విభిన్నమైన, ఒక విలక్షణమైన శీర్షిక. అది ఇంటర్వ్యూలోనే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి నాకు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అన్నారు, బ్రిటిష్ నైజాం సాహిత్యం సరే కానీ భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన సాహిత్యం ఇంకా నిషేధాలు కొన్నిటి మీద కొనసాగుతున్నాయి కదా, నిషేధాలు కొనసాగించే క్రమంలో మీరు ఎట్లా చదువుతారు? చదవడానికి వీల్లేదు, వాటి గురించి రాయడానికి వీల్లేదు, వాటి ప్రస్తావించడానికి వీల్లేదని అన్నారు. దానికి ఒక పరిష్కార మార్గం చెప్పాను. ఒక పుస్తకం నిషేధించినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ఏ అంశాలు నిషేధానికి అర్హమైనవో జీవోలు పేర్కొంటారు. జీవో అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి ఆ జీవో ఆ ప్రాతిపదికగా నేను పరిశోధన చేస్తాను సార్ అని చెప్పాను. నేను పుస్తకం ముట్టుకొని జీవో ముట్టుకుంటాను. సరే, నాకు వాళ్ళు కన్విన్స్ అయ్యారు, నాకు పరిశోధనకు అవకాశం ఇచ్చారు. అయితే మొత్తంగా నేను మొదలు అనుకుంది ఏంటంటే కేవలం ఒక భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిషేధాల వరకే చేద్దాం అనుకున్నాను. కానీ కేదావరపు రామకుడి శాస్త్రి గారు, ఆయన కాకతీయ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేవలం ఒక భారత నిషేధాలే కాదు, నైజాం బ్రిటిష్ నిషేధాలు కూడా చేయాలి. మళ్ళీ అది ఒక ఎవరో చేయడం, ఎవరో దాన్ని తవ్వుకుంటూ పోవడం ఎందుకు, నువ్వే ఒక మార్గం వేస్తే తర్వాత తరాలు చూసుకుంటాయని చెప్పారు ఆయన. సరే అన్నాను. రంగంలోకి దిగిన తర్వాత స్టేట్ ఆర్కైవ్స్ తార్నాకలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ స్టేట్ ఆర్కైవ్స్, తార్నాక అంటే హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్స్లో ఫైల్ దొంతలు చాలా ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప కవుల, రచయితల జాతకాలన్నీ అందులో ప్రక్షిప్తమై ఉన్నాయి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాలు, వ్యవహారాలు అవన్నీ, అట్లాగే నైజాం ప్రభుత్వ నిషేధాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఒకచోట కూర్చి ఆ జీవోలు, ఆ ఫైళ్లు చదవడానికి చాలా సమయం తీసుకున్నాం. నా పరిశోధన సాహిత్య పరిశోధన అన్నట్టే, కానీ దీంట్లో ప్రధానంగా రాజకీయాలు వస్తాయి, ప్రభుత్వ పాలన, చట్టాలు అంటే లా, న్యాయశాస్త్రం, ఇవన్నీ కలబోతగా ఈ పరిశోధన వచ్చింది. అందుకే సాహిత్య పార్శ్వాన్ని చాలా సంక్షిప్తంగానే నేను పరామర్శించాను తప్ప లోతులోకి వెళ్ళలేకపోయా గ్రంథ విస్తర భీతి చేత. మొత్తానికి 4 ప్రధానమైన అధ్యాయాలు, 5 ముగింపు అనుకోండి. ఒకటి, ప్రాచీన కాలంలో ఆంక్షలు ఎట్లా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, అది మొదటి అధ్యాయంలో చెప్తే, రెండవ అధ్యాయంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు, కరపత్రాలు, పత్రికలు, ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు, కరపత్రాలు, పత్రికలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు. నేను నా అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, మనం ఒక సాహిత్యకారులు పుస్తకాల గురించి పట్టించుకుంటాం, కానీ పుస్తకాలు ప్రింట్ చేసిన ప్రెస్సులు కూడా ఆంక్షలకు గురైనాయి. అందులో గుంటూరు చంద్రిక ప్రెస్ ప్రథమ స్థానంలో ఉంటాం. ముదిగండి జగ్గన్న శాస్త్రి అని ఆయన గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన ప్రెస్ను ధ్వంసం చేశారు బ్రిటిష్ సైనికులు.
ప్రెస్సులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, పుస్తకాల దుకాణాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, ప్రచురణ సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్న దాన్ని నేను ఒకే ఒక మాటలు చెప్పాను నా పరిశోధనలో. లోహాన్ని ఆయుధంగా మార్చే క్రమంలో లోహంతో పాటు నిప్పు కూడా సమ్మెట పోట్లను భరిస్తుంది. అలాగే ఒక సాహిత్యం వెలుగులోకి వచ్చే క్రమంలో ప్రెస్సులు, ప్రచురణ సంస్థలు, పుస్తకాల దుకాణాలు వీళ్ళంతా కూడా చాలా బాధలు పడ్డారని అవన్నీ రాశాను నేను. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వాలు వేరైనా కూడా నిజాం ప్రభుత్వం వేరు, బ్రిటిష్ ప్రభుత్వం వేరు, మౌలికంగానే స్వభావాలు వేరు రెంటికి. కానీ నిషేధించే విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించారు. ఉదాహరణకి హైదరాబాద్ సత్యాగ్రహము అనే ఒక పుస్తకం హైదరాబాద్కు సంబంధించిన నిజాం ప్రభుత్వానికి సంబంధించిన పుస్తకం. అది ఇక్కడి సమస్యలు, ఇక్కడి వ్యవహారాలు, బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అట్లాగే సుభాష్ చంద్రబోస్, గదర్ వీరులు నైజాం ప్రభుత్వ ప్రాంతం కాదు, నైజాం ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యమాలు వాళ్ళు చేయలేదు. కానీ ఆ పుస్తకాలు ఇక్కడ నైజాం ప్రభుత్వం నిషేధించింది. బ్రిటిష్ ప్రభుత్వం నాటకాన్ని నిషేధించింది, ప్రక్రియను. డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ అని 1876లోనే బెంగాల్లో నీల్ దర్పణ అనే ఒక నాటకాన్ని నిషేధించడం కోసం ఆ చట్టం తెచ్చారు. నిజాం ప్రభుత్వం బుర్రకథ ప్రక్రియను నిషేధించింది. ఎందుకంటే నిజాం ప్రభుత్వానికి అక్కడ సమస్య వచ్చిపోయింది. బుర్రకథ చెబుతూ ఉంటే నిజాం సైనికులు వెళ్ళేసరికి ఆ బుర్రకథ ఆ రాజకీయాలు మానేసి ఎక్కడో పురాణాల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, పట్టుకోవడానికి వీలయ్యేది కాదు. కాబట్టి అదంతా అధ్యయనం చేసిన తర్వాత ఏకంగా ప్రక్రియని నిషేధించింది నిజాం ప్రభుత్వం. బుర్రకథ చెప్పడానికే వీలేదు, అది ఎవరిదైనా వస్తువు ఏదైనా కథ ఏదైనా చెప్పడానికి వీలేదని చెప్పేసి. ఈ రెండు ప్రభుత్వాల్లో అదొక విచిత్రమైన ఇక అనువాదకుల రాజకీయాలు చాలా అసలు నేను అధ్యయనం చేస్తున్నా నాకు ఆశ్చర్యం కలిగింది. ఇద్దరు అనువాదకులు ఉండేవారు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ అనువాదకాలే కొంత పైత్యాన్ని జోడించి ఇది నిషేధించాల్సిందే అని చెప్పి సిఫార్సు చేసేవాడు. ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి బ్రిటిష్ అధికారులకు. అయితే కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ అధికారులు అనువాదకులు సిఫార్సు చేసినా నిషేధించకుండా వదిలేశారు, కొన్ని సిఫార్సు చేయకుండా నిషేధించారు. చాలా ఉంది, పెద్ద చరిత్ర అది. అయితే పేపర్స్ రికార్డెడ్ అనే ఒక వర్డ్ వాడేవాడు బ్రిటిష్ ప్రభుత్వం. అంటే ఇది నిషేధించడానికి అవసరం లేదు, కానీ దీని మీద ఒక కన్నీసు ఉంచండి అని చెప్పడం కోసం, నమోదు చేయండి ఈ విషయాన్ని చెప్పేవాడు. ఇక నిజాం ప్రభుత్వం ఇదంతా ఏమీ లేదు. ఒక గదర్ వీర్లు అనే పుస్తకం విషయంలోనే నిజాం క్యాబినెట్ అంతా కూర్చొని నిషేధించింది, టోటల్ క్యాబినెట్. ఆ తర్వాత నిజాం నోటి మాటగా అది ఫర్మానా, ఆ ఫర్మానాను అమలుపరిచే పోలీసులు, ఇదంతా మనం చూసాం. ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఆర్య సమాజం ఉంది కానీ ఆర్ఎస్ఎస్ ఎక్కడ కనిపించదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ సాహిత్యం కానీ ఎక్కడ కనిపించదు. ఆర్య సమాజం నిర్బంధాలను, నిషేధాలను ఎదుర్కొంది, ఆ పుస్తకాలు నిషేధించారు. ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రచురణకర్తలను అనాగ్రంథమాలని సుందరరావు గారు పేర్కొన్నారు. కేవలం 6 పైసలకు ఒక పుస్తకాన్ని అందించే ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు కేసీ గుప్తా అని. ఆ అనాగ్రంథమాల పుస్తకాలన్నింటినీ నిషేధించారు నిజాం ప్రభుత్వం. భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా 1760లో 1795లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాయి. ఈ రోజు కూడా సెక్షన్ 124A రచయితల మీద రాజద్రోహం నేరం మోపడానికి ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నారో, పుస్తకాలు నిషేధించడానికి ఏదైతే ఉపయోగించారో, ఆ సెక్షన్ రూపొందించింది బ్రిటిష్ ప్రభుత్వం. అది ఇప్పటికీ కొనసాగుతుంది 124A. ఆ రాజద్రోహం నేరం మీదే విరసం కవలైన త్రిపురేని మసలు, సికింద్రాబాద్ కుట్ర కేసు కానీ, తిరుపతి కుట్ర కేసు కానీ, ఇవన్నీ మీకు తెలుసు. రామనగర్ కుట్ర కేసు, ఈ కుట్ర కేసులన్నీ దాని నేపథ్యంగానే ఆ చట్టం ప్రకారమే వీళ్ళంతా నిర్బంధాలకు గురయ్యారు. ఇప్పటికి కూడా నిషేధంలో ఉన్న సాహిత్యం ఉంది.
విరసం ప్రచురించిన విప్లవం వర్ధిల్లాలి, మార్చ్, జంజా, ఇప్పుడు వీస్తున్న గాలి. ఇలాంటి పుస్తకాలు ఇప్పటికీ నిషేధాల్లో ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే చట్టసభల దాకా వెళ్ళిన సందర్భాలు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నాయి, నైజాంలో ఉన్నాయి, మన ఏపీ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. దామరాజు పుండరీకాక్షుడి పాంచాల పరాభవం అనే నాటకం అది ఢిల్లీ పార్లమెంట్ లో కూడా ప్రతిధ్వనించింది. ఢిల్లీ పార్లమెంట్ దాకా వెళ్ళచ్చు. అట్లాగే కొడవటికుంటి కుటుంబరావు గారు సంపాదకత్వం వహించిన ఇప్పుడు వీస్తున్న గాలి కథా సంకలనం, దాన్ని నిషేధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఇది ఎందుకు నిషేధించాలి, అవసరం ఏమిటి? సరే, చర్చ జరిగిన ఆ మినిట్స్ అన్ని నా పరిశోధన పుస్తకంలో అనుబంధంలో ఉంచాను. సశీమరాలైనప్పుడు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు హోంమంత్రి, ఆయన సమస్య లేదు, మేము కన్విన్స్ అయ్యాం కాబట్టి నిషేధిస్తున్నామని నిషేధించారు. మరీచిక నిషేధం ప్రస్తావించారు సుందర్రావు గారు. నేను 130 పుస్తకాలు ప్రస్తావన ఉంటుంది నా పరిశోధనలో. మరీచికలో విచిత్రం ఏంటంటే, వాస్తవానికి ఆమె ప్రభుత్వ ఉద్యోగి. ఆమె అంతవరకు ఆ హాట్గా ఉన్న నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నది కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నది కాదు. హిప్పీ కల్చర్, నక్సలిజం రెండు యువతలో ఎట్లా చొచ్చుకుపోతుందని చెప్పడం కోసం ఆమె ఒక నవల మాత్రం రాసింది, అంతకుమించి చేయలేదు. కానీ దాన్ని కూడా నిషేధించారు. అయితే ఎక్కడికక్కడ కోర్టులు అడ్డుకోవడం వల్ల చాలా సందర్భాల్లో ప్రజా రచయితలు బతికి బట్టగట్టి బయటపడ్డ సందర్భాలు మనం చూసాం. చరమండరాజు లాంటి వాళ్ళు పాప నిర్బంధాల్లో ఉంటూనే వాళ్ళు తను చాలించారు. ఈ రోజు కూడా తెలుగు కవుల్లో వరవర్రావు గారు నాకు తెలిసి తెలుగు సాహిత్య చరిత్రలో అంతగా రాజ్య నిర్బంధానికి గురైన కవులు మరొకరు లేరు, వరవర్రావు గారు. అది ఈ రోజుకి కొనసాగుతుంది. ఏదో అయిపోయింది, అంతా అయిపోయింది అనుకోవట్లేదు. రాజ్య నిర్బంధం, ఆంక్షలు అనేవి ఈ రోజుకు రచయితల మీద కొనసాగుతున్నాయి. ఎన్ని కోర్టు తీర్పులు వచ్చినా, ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా రాజ్యం స్వభావం మార్చుకోదు. అది అప్పకమైన మీరు ప్రస్తావించారు సుందరరావు గారు. కుల వివక్ష, మత వివక్ష అనేది చట్ట వ్యతిరేకమని మన చట్టాలు చెప్తున్నాయి. కానీ అపకవ్యం అనేది ఇప్పటికీ సిలబస్ లో ఉంటుంది ఎంఏలో. మరి అపకవ్యం లేనిది ఒక పద్యం వినిపిస్తాను మీకు. ఉపమ కలిగిన శయ్యల ఒప్పియున్న అంగ్రి భవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు. మంచి ఉపమాది అలంకారాలతో బాగా ఉన్నప్పటికీ కూడా శూద్రుని కావ్యం స్వీకరించడానికి వీల్లేదు అని తీర్మానం చేసి పడేశాడు అప్పక. దానికి ఒక ఎక్కడ మనలాంటి వాళ్ళకి అర్థం కాదు అని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. పాయసంబైన సంస్కార పాకమైన కాక దుస్తంబు హవ్యంబు కాని ఎట్లు అంటాడు. పాయసం చాలా రుచిగా వండినప్పటికీ కూడా కాకి ముట్టుకుంటే ఎలా మనం స్వీకరించకుండా బయట బారబోస్తాము, అంగ్రిభౌని కావ్యం కూడా అట్లాగే మనం స్వీకరించకూడదని తీర్మానం చేశాడు. అంగ్రిభౌన్ అంటే చెప్పండి సార్. అంగ్రిభౌన్ అంటే ఇంకేముంది, పాదంలో పుట్టినవాడు. అదే ఆ మాట చెప్పండి, తెలియదు. పద్భాగం శూద్రో అజాయత అన్నారు కదా. బ్రాహ్మణమస్య ముఖమాసేత్ బాహో రాజన్యకృత పద్భాగం శూద్రో అజాయత ఊరు తదస్య ద్వేష చెప్పారు కదా. అంగ్రిభౌడ్ అంటే అతను శూద్రుడు. ఆ శూద్రుడు రాసిన కావ్యాలు స్వీకరించడానికి వీల్లేదన్న నిషేధం, తొలి నిషేధం నాకు తెలిసి అపకవ్యంలో ఆ పద్యమే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక చాలా లక్షణబద్ధమైన నిషేధాలు చాలా ఉన్నాయి. విషయం ప్రఖ్యాతమై ఉండాలి, నాయకుడు కులీనుడై ఉండాలి, అగ్రకులాలకు చెందిన వాడై ఉండాలి, ఇలాంటివన్నీ భరతుడు అలంకార శాస్త్రంలో కూడా రాశాడు. ఏదైనా అందుకైనా నేను ఆరంభంలో ఎత్తుగడలో భాగంగా శాస్త్రబద్ధమైన ఆంక్షలు ఎలా ఉన్నాయో చాలా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఇందులో ప్రధానంగా జీవోలే, రెఫరెన్స్లు అన్ని జీవోలే ఉంటాయి 190%. ఎందుకంటే జీవోల మీదనే ఈ పరిశోధన జరిగింది. ఇదేమైనా కొండను అద్దంలో చూపినట్టుగా సుందరరావు గారు నా పరిశోధనను 1 గంటలో చాలా అద్భుతంగా పరిచయం చేశారు, ఆవిష్కరించారు. చలం గారు దాన్ని ఆమోదించారు. ఈ నేపథ్యంలో
మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ, అరసం వారికి నా విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ అరసం వారికి, ఈ పుస్తకం చదవాలి, ఫలానా పాఠకుడికి చేరాలని మీరు అనుకుంటే గనక నాకు వారి చిరునామాలు వాట్సాప్ చేయండి. నేను వాళ్ళందరికీ పుస్తకాలు పంపుతాను. ఒక చదవదగ్గ వారికి నా పుస్తకం చేరడమే నాకు గొప్ప పురస్కారంగా నేను భావిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు.